ప్రపంచ సుందరి పోటీలు హైదరాబాద్ వేదికగా జరుగుతున్నాయి. వీటిని చాలా సగర్వంగా ప్రకటించుకుంటున్న ప్రభుత్వం. నిజంగా అంత గర్వపడాల్సిన తెలంగాణ సమాజం కాదు, యావత్ తెలుగు సమాజం కూడా గర్వపడాల్సిన పోటీలేనా ఇవి? తెలంగాణకి గర్వపడాల్సింది ఏదన్నా ఉంటే తెలంగాణల యొక్క ఉద్యమ చరిత్రే తప్ప తెలంగాణ యొక్క బ్రోకరు, తార్పుడు, వ్యాపార చరిత్ర అయితే కాదు తెలంగాణ. చేనేత మార్కెట్ కూడా, అంటే ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ చేనేతకు మార్కెట్ దొరకడానికి కూడా ఇది ఒక మంచి వేదిక అని కూడా ముఖ్యమంత్రి బాహాటంగా చెప్తున్నారు. ఏం తెలంగాణ ప్రపంచ పటంలో నిలబడటం మీకు ఇష్టం లేదా అని ఒక సభలో రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించారు. ఐ ఛాలెంజ్ ఎనీబడి, ఈ విషయంలో నేను సవాల్ చేస్తున్నా. తెలంగాణని ప్రపంచ పటం మీద నిలబెట్టింది ఏ రాజకీయ పార్టీ, ఏ ముఖ్యమంత్రి కాదు. అంటే ఫిబ్రవరి 14 రోజున రోడ్డు మీదకి వచ్చి అమాయకుల ప్రజల మీద ప్రతాపం చూపించేవాళ్ళు ఈరోజు ఇంత పెద్ద వేదిక, ఇది భారతీయ సంస్కృతికి సాంప్రదాయానికి ఏమాత్రం సహేతుకమైనది కాదని అందరూ అభిప్రాయపడుతున్నారు. మరి దీని మీద ఎందుకు గొంతు విప్పట్లేదు? ఇది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కానీ అది జాతీయ స్థాయిలో కానీ. గుంపులో గోవిందని అంటారు. ఒక గుంపు నలుగురు వెళ్తుంటే అందులో ఆవేశపరుడు ఉంటాడు, నేనే హీరోని అనుకుంటూ ఉంటాడు. ఈ మూర్ఖుల గుంపు గురించి మాట్లాడుతున్నాం. ఇది అందాల పోటీ కాదు, ఇది స్త్రీల శరీరాలతో జరిగే బానిస వ్యాపారం. అంటే వాళ్ళు అనేది ఏంటంటే విదేశీయులు వచ్చి అమ్ముకోవడం కుదరదు, మా ఆడవాళ్ళ శరీరాలను మేమే అమ్ముతాము, మీరు విదేశాల్లో పెట్టినప్పుడు మేము వ్యతిరేకిస్తాము, కానీ మా దేశంలో పెట్టినప్పుడు మేము అమ్ముతాము, ఇది మాది కదా, అమ్ముకునే హక్కు మాది అంటారనమాట. భారతీయ సంస్కృతి దేని మీద ఆధారపడి ఉంది అంటే నువ్వు చీర కట్టుకోలేదు కాబట్టి అని పంచాయతీలు పెట్టుకునే రకం ఇది. భారతీయ సంస్కృతి సంప్రదాయాలంటూ గొంతు చించుకొని అరిచే ఒక పార్టీ ఎందుకు ఇప్పుడు మాట్లాడట్లేదు? దీని మీద ఏం స్టాండ్ తీసుకోవట్లేదు? దీనికన్నా పెద్ద సమస్యలు ఉన్నాయి అని అంటున్నారు. వాళ్ళు దేని మీద తీసుకున్నారు? పోనీ పెద్ద సమస్యలు ట్రంప్ సుంకాల మీద ఏమైనా తీసుకున్నారా? నోరెత్తారా? పక్కన కూర్చోబెట్టి నువ్వు వ్యాపారివి, నువ్వు నన్ను దోసుకుంటున్నావు, నువ్వు పనికి మాలినోడు అని తిడితే నోరిప్పామా? చేతులు కట్టుకొని కూర్చున్నావు అక్కడ. మేడం, సందర్భం వచ్చింది కాబట్టి అసలు సౌందర్యం అంటే ఏంటి? యాజ్ ఒక కల్చరల్ యాక్టివిస్ట్గా చెప్పండి. ఇది బ్యూటిఫుల్ క్వశ్చన్. త్రీటీవీ ప్రేక్షకులకు నమస్కారం. మే 7 నుంచి 31 వరకు హైదరాబాద్ నగరం వేదికగా ప్రపంచ సుందర పోటీలు నిర్వహిస్తున్నారు. దీనికి తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న మాట, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, వారసత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటడానికి ఈ వరల్డ్ బ్యూటీ కాంటెస్ట్ని ఒక వేదికగా చేసుకుంటామని బాహాటంగా చాలా సగర్వంగా ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిజంగానే తెలంగాణ చరిత్రను ప్రపంచ పటంలో నిలబెట్టడానికి ఈ ప్రపంచ సుందరి పోటీలు అనేవి ఒక బాసటగా నిలుస్తాయా? నిజంగా ఇది ఒక మానవీయ కోణాన్ని వ్యక్తం చేసే పోటీలేనా? అసలు వీటి వెనుక ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశాలు ఏంటి అనే విషయాల్ని సామాజిక ఉద్యమకారురాలు, సాంస్కృతిక విలువలపైన ఒక సహేతుకమైన దృష్టికోణంతో విశ్లేషించేటువంటి దేవి గారితోటి సంభాషిద్దాం. నమస్కారం మేడం. మేడం చెప్పండి, ప్రపంచ సుందరి పోటీలు హైదరాబాద్ వేదికగా జరుగుతున్నాయి. వీటిని చాలా సగర్వంగా ప్రకటించుకుంటున్న ప్రభుత్వం. నిజంగా అంత గర్వపడాల్సిన తెలంగాణ సమాజం కాదు, యావత్ తెలుగు సమాజం కూడా గర్వపడాల్సిన పోటీలేనా ఇవి? గర్వపడ్డము అంటే మనం దేనికి గర్వపడతాము అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒక తెలంగాణ, ఒక సిరులునే తెలంగాణ, ఒక తెలంగాణ ఖనిజాలకు నిలయమైన తెలంగాణ, ఒక తెలంగాణ శిల్పకళను చాటిన తెలంగాణ, ఒక తెలంగాణ నిజాంకి వ్యతిరేకంగా నిత్తురొడ్డి స్వేచ్ఛను పొందిన తెలంగాణ, ఒక తెలంగాణ ఐలమ్మని కన్న తెలంగాణ, దొడ్డి కొమరయ్యని కన్న తెలంగాణ. నువ్వు ఎట్లాంటివి చేస్తావు అని చెప్పి హెచ్చరించిన తెలంగాణ, అందరికీ ఏదైనా నేను చేయగలను నిరూపించిన తెలంగాణ, కష్టపడే తెలంగాణ. ఈ తెలంగాణ గర్వపడాల్సిన తెలంగాణ. తెలంగాణకి పోరాట చరిత్ర ఉంది. తెలంగాణకి గర్వపడాల్సింది ఏదన్నా ఉంటే తెలంగాణల యొక్క ఉద్యమ చరిత్రే తప్ప తెలంగాణ యొక్క బ్రోకరు, తార్పుడు, వ్యాపార చరిత్ర అయితే కాదు తెలంగాణకి సంబంధించి. కాబట్టి దేన్ని గురించి మనం గర్వపడదాము? ఇప్పుడు వీరనారి ఐలమ్మ, లేకపోతే సుగుణమ్మ దగ్గర నుంచి, కమలమ్మ దగ్గర నుంచి, కొమరం భీం దగ్గర నుంచి, వీళ్ళందరూ ఒక గొప్ప వారసత్వానికి సంబంధించిన వాళ్ళు. చివరికి మనం అంగీకరించకపోయినా భక్త రామదాస్ నుంచి
ఈ విషయాలు మనం అంటే నువ్వు నేను కాదు, నేను అంగీకరించకపోయినా ఈ నేపథ్యంలో మనం దేని గురించి గర్వపడతాము? సడన్గా స్త్రీల శరీరాలు ఏ కొలతల్లో ఉండాలి, స్త్రీల శరీరాలు ఏ రంగుల్లో ఉండాలి, వాళ్ళ కళ్ళు ఎట్లా ఉండాలి, మొహం ఎట్లా ఉండాలి, దీనికి తోడు వీళ్ళని ఏ యాడ్లకి మీరు వాడతారు, వీళ్ళ చర్మం రంగు ఎట్లుండాలి, తెలంగాణ స్త్రీల చర్మం రంగు ఎట్లుంటుంది? తెలంగాణ స్త్రీల చర్మం రంగు మంచి గోధుమ రంగులో, యావరేజ్ కలర్ గోధుమ రంగులో ఉంటుంది. తెలంగాణ పొలాల్లో పనిచేసే స్త్రీలు వాళ్ళు తెల్లటి తెలుపు మనుషులైన బ్రౌన్ కలర్కి వచ్చేసే సంస్కృతి. తెలంగాణ స్త్రీలు కాయకష్టంతో వాళ్ళ చేతులు బలంగా ఉండే సంస్కృతి. ఈ సంస్కృతి గర్వపడే సంస్కృతి. మరి ఈ కాయలు కాసిన శ్రమపడే చేతులు, ఉత్పత్తి చేసే చేతుల నుంచి నాజుగ్గా, తెల్లగా, మృదువుగా, ఏ క్రీములు పూసుకుంటే నీ చేతులు ఇట్లా ఉంటాయి చెప్పే సంస్కృతి గురించి గర్వపడదామని వాళ్ళు అనుకుంటే, వాళ్ళు గర్వపడేది ఉదారవాద ఆర్థిక విధానాల నేపథ్యంలో ఒక కృత్రిమ అందాలకి వేదికగా తయారైన వేరే వేరే వాటి గురించి గర్వపడుతున్నారు తప్ప తెలంగాణ గురించి అయితే కాదు. అంతవరకు గ్యారంటీ. తెలంగాణ స్త్రీలు, తెలంగాణ ప్రజలు గర్వపడే సంస్కృతి ఈ శరీరాల కొలతలైతే కాదు. తెలంగాణ ప్రజలు వాళ్ళ అమ్మాయిల్ని, వాళ్ళ స్త్రీల శరీరాలని ప్రపంచం దృష్టిలో ఒక ఎగ్జిబిషన్ పీస్గా ఉంచాలని వాళ్ళు అనుకుంటున్నారని నేను అనుకోవట్లేదు. మరి ముఖ్యమంత్రులు వాళ్ళు అనుకుంటున్నారు అంటే వాళ్ళ అవగాహనలో తీవ్రమైన లోపం ఉందని అర్థం. ఈ లోపం ఇవాళ ఎందుకు వీళ్ళు ఈ ప్రకటన చేయాల్సి వచ్చింది అంటే దానికి కారణం చెప్తాను. ఎవడో ప్రైవేటు వాడు స్త్రీల శరీరాలని అమ్ముకుంటే ఓకే, అది వాడి వ్యాపారమో వాడి ఏదో అనుకోవచ్చు. స్వేచ్ఛా వ్యాపారంలో, సోకాళ్ళ స్వేచ్ఛా వ్యాపారంలో అది భాగం అనుకోవచ్చు. ఒక ప్రభుత్వం ఇది స్త్రీల సాధికారతకి చిహ్నంగా చూపుతుంది అంటే, దానికోసం ఒక 25 కోట్లు కేటాయించిందంటే, స్త్రీల శరీరాలని అమ్మే వ్యాపారంలో ప్రభుత్వం భాగస్వామి అయిందని అర్థం కదా. సాధికారత అంటే అదే అయితే మరి వీధి వీధిన, గల్లీ గల్లీలో అందాల పోటీలు పెట్టుకొని సాధికారత సాధించండి. ఎందుకు మాలాంటి వాళ్ళతో మాట్లాడిస్తారు? మీరు శ్రమ పట్టము, మీ మేధస్సు, మీ జ్ఞానం పెంచుకోవడము, మీ ఉత్పత్తి పునరుత్పత్తి, ప్రొడక్షన్ అండ్ రీప్రొడక్షన్, దీనికి సంబంధించిన విషయాల్ని అవగతం చేసుకోవడము, ఒక కేర్ టేకర్గా, ఒక పోషకురాలుగా, కుటుంబ పోషకురాలుగా, ఇంటికి నిట్టాడిగా ఉండే స్త్రీ గురించి సాధికారత అంటే ఏంటి అనేది మేము చెప్తున్నప్పుడు అవన్నీ ఆపేసేయండి. మరి ఆపేసి చర్మం రంగు ఇట్లుంటే సాధికారత, ముక్కిట్లుంటే సాధికారత, స్పాలకి బ్యూటీ పార్లర్లకి వెళితేనే సాధికారత అని ప్రకటించండి. స్త్రీల సాధికారత ప్రయాణంలో తెలంగాణ ప్రభుత్వ విధాన ప్రకటన ఏమనుంటే పెట్టండి. కాంగ్రెసు, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ మరి దీన్ని ఒప్పుకుంటారేమో చూద్దాం. ఎందుకంటే ప్రియాంక గాంధీ గారి బుగ్గల మీద ఎవరో కామెంట్ చేసినప్పుడు మేమందరం ఖండించాం. స్త్రీల శరీరాల మీద ఎవరు కామెంట్ చేసినా మేము ఖండించాం. మరి స్త్రీలని రాజకీయవేత్తలుగా కాకుండా మీరు శరీరాలుగా చూస్తారా అని నిందించాం. మరి వీళ్ళేమనుకుంటున్నారు? వీళ్ళు కాంగ్రెస్ వాదులే కదా. వీళ్ళు స్త్రీల శరీరాల మీద జరిగే ఈ మొత్తం ప్రామాణీకరణ, కొలతలు, స్త్రీల శరీరాలని ఇది అందం ఇది కాదు అని నిర్ధారించే జడ్జీలను పట్టుకొచ్చి కూర్చోబెట్టి అది సాధికారత అని మీరు చెప్పదలుచుకుంటే విధాన ప్రకటన చెయ్యండి మీ కాంగ్రెస్ తరఫున, చూస్తాం. 1951లో బికినీ పోటీలుగా మొదలైన ఈ ప్రపంచ సుందర పోటీలు ఇవి అంటే ఇప్పటికీ వాటిలో ఉన్నటువంటి అమానవీయ కోణం ఏంటి మేడం? అమానవీయ కోణం అంటే ఒకటి, స్త్రీల 2-3 అంశాలు దీంట్లో చూడాలి. ఒకటి, శరీరం వ్యాపార సరుక. అది ఎవరిదైనా కావచ్చు, స్త్రీదైనా పురుషుడిదైనా, ఇది వ్యాపార సరుక అనేది పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఈ మొత్తం కాలంలో బికినీలు అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? బికినీలు అమ్ముకోవడంతో స్టార్ట్ అయింది. ఇప్పుడు బికినీలు అమ్ముకోవడం లేదు. టు క్లారిఫై ఇట్, బికినీలు అమ్ముకోవడం అయిపోయింది. ఇప్పుడు శరీరాలు అమ్ముకోవడమే. శరీరాలు అమ్ముకోవడం అంటే స్త్రీల శరీరాలకి సంబంధించి మనం స్పార్టకస్ లాంటి నవల్లో చదువుతాం. బానిసలుని వేదిక మీద నిలబెట్టి
ఈ ఈ అమ్మాయి కొలతలు ఇవి, మంచి పొత్తి కడుపు ఉంది, దృఢమైన కాళ్ళు ఉన్నాయి, మంచిగా ప్రొడక్షన్ చేస్తుంది, మీ సెక్స్కి బాగా పనికొస్తుంది అని బానిస వ్యాపారులు కర్రలు పెట్టి పొడిచి ప్రకటించి వేలం వేసేవాళ్ళు బానిస స్త్రీలని. మానవ దేహాల వ్యాపారం, మనం సెక్స్ వర్క్ని ట్రేడ్ ఆఫ్ ఫ్లెష్ అంటాం, అంటే మాంస వ్యాపారం, మానవ మాంస వ్యాపారం అంటాం. దానికి దీనికి తేడా ఏంటో చెప్పండి నాకు. ఇదే కదా ఇప్పుడు అక్కడ స్త్రీలని నిలబెట్టి రకరకాల భంగిమల్లో, ఇదిగో ఈమె చెస్ట్ కొలత ఇది, ఈమె నడుము కొలత ఇది, ఈమె తొడల కొలత ఇది అని నువ్వు ఎదురుగా ఒక జడ్జీలు కూర్చొని నీకు చెప్తారు. దీనికిను అక్కడ బానిస వ్యాపారికి మధ్య తేడా ఏమిటో నాకు చెప్పండి. నాకు కనపడలేదు. ఇట్స్ అ డిగ్రేడేషన్ ఆఫ్ హ్యూమన్ బాడీ. ఒక మానవ శరీరాన్ని ఇంతకంటే అవమానించడం సాధ్యం కాదు. ఇది అందాల పోటీ కాదు, ఇది స్త్రీల శరీరాలతో జరిగే బానిస వ్యాపారం. దాన్ని ఏ రకంగా ఎవరు సమర్థించుకుంటారో నాకు తెలియదు. అన్ఫార్చునేట్లీ బానిస వ్యాపారంలో ఉండే క్రూరత్వము, దాంట్లో ఉండే అవమానము, దుర్మార్గము అందరికీ అర్థమవుతాయి. ఈ నియో లిబరల్ పాలసీస్, ఉదారవాద ఆర్థిక విధానాలు ఏం చేసినాయి అంటే ఒక నియో లిబరల్ బాడీని సృష్టించినాయి. ఈ నియో లిబరల్ బాడీలో నీకేం చెప్తుంది, అది ఉదారవాదం ఏం చెప్తుంది, అంతా నీ వ్యక్తిగతమైన బాధ్యత. నువ్వు చదువుకోవడం, నువ్వు ఉద్యోగం చేయడం, లేకపోతే నువ్వు ఒక ఎంటర్ప్రినర్షిప్ చేయడం అంతా నీ వ్యక్తిగతమైన బాధ్యత. ప్రభుత్వాలకి ఏం అసలు బాధ్యతే లేదు. సో నీ వ్యక్తిగతమైన ఎంపిక, నీ చాయిస్, నీ వ్యక్తిగతమైన అచీవ్మెంట్, దీని మీదే నువ్వు ఆధారపడాలి. కానీ కార్పొరేట్లు కానీ ప్రభుత్వాలు కానీ నీకు ఆపర్చునిటీస్ కలిగించవు. దీనికి నేను హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇస్తా. మన ఎడ్యుకేషన్ దగ్గర నుంచి మొదలుపెట్టి జాబ్ ఆపర్చునిటీస్ వరకు హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇస్తా. ఇవి కల్పించవు. మాకు బాధ్యత లేదు, నువ్వు ఏ చావు చేస్తావో చావు, చదువుకుంటావో మానుకుంటావో, ఉద్యోగం తెచ్చుకుంటావో లేదో నీ కర్మ, నేనైతే ఇలా ప్రకటించిన తర్వాత ఆడవాళ్ళకి వేరే ఉన్న చాయిస్ ఏంటి? మనకు ఆల్రెడీ అసమానత్వము, విపరీతమైన వివక్షత ఉంది. అసలు నువ్వు పుట్టొద్దనే సమాజం. దీంట్లో మరి ప్రభుత్వాలు కూడా చేతులు జారేసిన తర్వాత వాళ్ళకుండే ఆపర్చునిటీస్ ఏంటి? ఒక పక్కనేమో నువ్వు ఊదరగొట్టేస్తున్నావు, మొత్తం మాధ్యమాలన్నింటిలో ఊదరగొట్టేస్తున్నావు, అంత ఇంత అని ఊదరగొట్టేస్తున్నావు. రెండో అక్కడ ఎదురుగా ఊరిస్తున్నాయి, అవకాశాలు ఉన్నాయి అనిపిస్తోంది. ఇక్కడ నువ్వు అచీవ్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నావు. ఈ ఉదారవాద ఆర్థిక విధానాలు స్త్రీలని ఒక రకంగా సాంస్కృతిక శ్రామికులుగా మార్చాయి. కల్చరల్ వర్కర్స్. ఈ కల్చరల్ వర్క్ దేని మీద నడుస్తోంది? వాళ్ళ జ్ఞానం మీద, శక్తి సామర్థ్యాల మీద, నైపుణ్యాల మీద నడుస్తుందే? వాళ్ళ శరీరాల మీద నడుస్తుంది. ఈ శరీరాల మీద నడిచేది కరెక్టా కాదా, వ్యాపారం తప్ప రేటా? నేను మాట్లాడను. వ్యాపారం తప్పు రేటు అన్ను. నీకు ఒక వస్తువు అవసరం, నువ్వు కొనుక్కోవాలి, దట్స్ ట్రేడ్. కానీ నీకు అవసరం లేని వస్తువుల్ని సృష్టించడం, అవసరాలని సృష్టించడం, తర్వాత వస్తువుల్ని అమ్మడం. ఈ అవసరాలని సృష్టించే క్రమంలో స్త్రీల అవసరాలని సృష్టించింది ఏంటి? అసలు ముందు వాళ్ళు కాస్మెటిక్స్, బికినీల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యారు. అయిన తర్వాత స్త్రీల శరీరాలని ప్రామాణీకరించారు. ఎట్లా? ఇప్పుడు ఉదాహరణకి 90లలో ఉంది, అప్పుడు వ్యతిరేకించాం, ఇప్పుడు వ్యతిరేకిస్తున్నాం. 90లలో ఉంది, అప్పుడు ఏం చెప్పారు? నీ పొత్తి కడుపు లావుగా ఎందుకుంది? ఒరే గన్నాయిల్లారా, 2 పిల్లల్ని కన్నాక పొత్తి కడుపు ఎక్స్పాండ్ అవుతుంది, హిప్స్ ఎక్స్పాండ్ అవుతాయి. ఇది స్త్రీల శరీర ధర్మం. నీ పొత్తి కడుపు ఉన్నందుకు ఇన్సెక్యూరిటీస్తో బతికే కోట్ల మంది ఆడవాళ్ళని నేను మీకు చూపిస్తారండి కెమెరా పట్టుకొని. ఒకటి, పొత్తి కడుపు పెరగొద్దండి, పిల్లల్ని కనాలే కానీ పొత్తి కడుపు పెరగొద్దు. తర్వాత జబ్బలు, ఇవి లావుగా ఉండొద్దు, సన్నగా ఉండాలి. ఆ తర్వాత శరీరంలో ఏ భాగం ఎంత ఉండాలి, నీ బ్రెస్ట్లు కొలత ఎంత ఉండాలి. ఏమండి, మా స్తనాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీ మేల్ లుక్కి, కెమెరా గేజ్కి సంబంధించిన విషయాలు కాదు. ఇవి పిల్లలకి సంబంధించిన మిల్క్ బ్యాంక్, పిల్లల ఆహారం. అది మాతృత్వానికి చిహ్నం. దాని సైజ్ ఎంత ఉంటుంది అనేది నీకు సంబంధించిన విషయం, నీ మేల్ గేజ్కి సంబంధించిన దుష్ట దృష్టి. అది
కానీ నాకు సంబంధించిన నా శరీరంలో నా ప్రకృతి బయలాజికల్గా చేసింది ఏంటి? నీ బ్రెస్ట్ సైజ్ ఎంత ఉంటుందని కాదు, అది పిల్లలకి ఎంత ఫీడింగ్ ఇస్తుంది అనేది ఇంపార్టెంట్. దాని నుంచి అంటే స్త్రీ శరీరం ప్రకృతి పరంగా దేనికైతే నిర్మించబడిందో దాని నుంచి కూడా దూరం చేసేసి దీన్ని కేవలం ఒక దృష్టికి సంబంధించిన అంశంగా మార్చిపెట్టాం. ఈ స్టాండర్డైజేషన్ కొలతలు, ఇది ఇంత ఉండాలి, ఇది ఇంత ఉండాలి, ఇది ఇంత ఉండాలి. నేను అడుగుతాను, ప్రపంచంలో ఇప్పుడు నీగ్రోయిడ్స్, మంగోలాయిడ్స్, ఆస్ట్రియాయిడ్స్ ఇట్లా డిఫరెంట్ మానవ శరీర స్ట్రక్చర్స్ నిర్మాణాలు ఉన్నాయి. మొత్తం ప్రపంచంలో మానవ శరీర నిర్మాణాలన్నిటికీ స్టాండర్డైజేషన్ లేదు. ఆఫ్రికన్ శరీర నిర్మాణం వేరు, ఆస్ట్రేలియన్ శరీర నిర్మాణం వేరు, మంగోలాయిడ్ వేరు కదా. మరి అట్లాంటప్పుడు స్త్రీల శరీరాలను నువ్వు ప్రామాణీకరించి ఎట్లా పెడతావు? మీరు చూడండి, అటు మైకలాంజిలో కానీ ఆ పాత చిత్రాలు ఏవైతే ఉన్నాయో, కుడ్జి చిత్రాలు, వాల్ పెయింటింగ్స్, వాటికి మన అజంతా ఎల్లోరాలకి ఎంత తేడా ఉంది? అజంతా ఎల్లోరాలకి మన కంచీపురం దేవాలయాల మీద స్త్రీల శరీరాలకి ఎంత, మన రామప్ప గుడి మీద ఎంత తేడా ఉంది చూశారు ఎవరైనా? అసలు స్త్రీల శరీర నిర్మాణాల్లో ఆ స్ట్రక్చరల్ డిఫరెన్స్ అనేది ఆనాటి కళాకారులు ఎంత అందంగా, ఎంత కరెక్ట్గా, అంటే వాళ్ళు ఏది చూశారో దాన్నే అక్కడ నకలు చేశారు. మరి నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు తెలంగాణ సంస్కృతి అంటే అంటున్నా, ఇప్పుడు వీళ్ళు వచ్చేవాళ్ళు నా రామప్ప గుడి మీద ఉండే కాకతీయ శిల్పకళని ఏమన్నా వీళ్ళ శరీరాల్లో కనపడుతుందా? కనపడదు. ఈ స్టాండర్డైజేషను యూరోప్ వ్యాపార స్టాండర్డైజేషను, ప్రామాణీకరణ. అంటే యూరోప్ శరీరాలు వాళ్ళ నడువులు పొడుగ్గుంటాయండి, మనవి ఉండవు. చూడండి శిల్పాలు. సో కాబట్టి నేను అంటున్నా, స్త్రీల శరీరాలని ప్రామాణీకరించి ఇప్పుడు లేటెస్ట్ ఈ వరల్డ్ సుందర్లో వాళ్ళు చెప్పేది ఏంటో తెలుసా మీకు? స్త్రీల 2 తొడల మధ్య తేడా దూరం 2 అంగుళాలు ఉండాలి. వెన్ యూ స్టాండప్, నువ్వు నిలబడినప్పుడు 2 అంగుళాలు తేడా ఉండాలి, లేకపోతే యు ఆర్ నాట్ ఏ బ్యూటీ. నీ తొడకి సంబంధించిన వంపు ఎంత ఉండాలి, ఎన్ని డిగ్రీల్లో ఉండాలి, అది స్టాండర్డైజేషన్. నేను అడుగుతున్నాను, మానవ శరీరాలని ఇలా ప్రామాణీకరించే హక్కు మీకు అసలు ఎవరిచ్చారు? మానవ శరీరాలు అనేవి తల్లిదండ్రులు హెరిడిటీ జీన్స్ నుంచి రకరకాల షేపుల్లో, రకరకాల రంగుల్లో, రకరకాల నిర్మాణాల్లో ఉంటాయి. అసలు నువ్వు ఇది చేయడం అంటేనే మానవ సంస్కృతికి సంబంధించిన బహుళత్వాన్ని నాశనం చేయడం. మేడం, సందర్భం వచ్చింది కాబట్టి అసలు సౌందర్యం అంటే ఏంటి? యాజ్ ఒక కల్చరల్ యాక్టివిస్ట్గా చెప్పండి. ఇది బ్యూటిఫుల్ క్వశ్చన్. అందానికి ప్రపంచంలో నిర్వచనం లేదు. దెర్ ఇస్ నో సచ్ థింగ్ కాల్డ్ ఐడియల్ బ్యూటీ. ఇది నమూనా అందం, ఇది ఆదర్శమైన అందం చెప్పడానికి ఏం లేదు. తెలుగులో తా వలిచింది రమ్మ తా మునిగింది గంగ అంటారు. అంటే ఏంటి? నువ్వు ఎవరిని, నేను చాలా సందర్భాల్లో ఆడపిల్లలు వచ్చి వీడంటే నాకు చాలా ఇష్టం మేడం, వాడిని ప్రేమించానంటే వాడి మొహం చూసి ఏం చూసి ప్రేమించిందబ్బా అని 1,00,000 సార్లు అనుకుంటా. తర్వాత మళ్ళీ ఇది గుర్తు తెచ్చుకొని బ్యూటీ ఈజ్ ఇన్ ద ఐజ్ ఆఫ్ ద బిహోల్డర్ అనుకొని ఏమోలే ఏం చూసిందో మనకేం తెలుసు అను. ఇది ఇప్పుడు తెలుగు వాళ్ళకి సంబంధించి మనము చాలా కాలం వరకు మనం ఎప్పుడు రంగు ఉంది, ఇది ఉంది, అది ఉంది అని మాట్లాడం. మనం ఏమంటామంటే మొహం కళగా ఉంది అంటాం. ఈ కళగా ఉంది అనే ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే నీ రూపురేఖలు ఎట్లా ఉన్నాయి, దాని సిమెట్, దాని అమరిక, కూర్పు, నీ మొహానికి సంబంధించిన కూర్పులో ఒక అట్రాక్షన్, అది కళ. కళగా ఉందనే పదం ఇంకెక్కడ ఏ భాషలోనూ లేదు, మన తెలుగులోనే ఉంది. కళగా ఉండటం ఏంటి మొహం? ఏమంటున్నా, ఇది మన సంబంధించిన ఎక్స్ప్రెషను. మరి నువ్వు దాన్ని అందం ఎట్లా నేర్పుతావు? తెలుగు వాళ్ళకి ఎట్లా నేర్పుతావు? ఇది 1,00,000 సార్లు విన్నా నేను, కళగా ఉంటుంది మొహం అనే పదం. నువ్వు వినలేదా? విన్నావు. మరి ఎట్లా చెప్తావు ఇది కళగా ఉండటం అందమేనా? ఇది వరల్డ్ సుందరి పోటీల్లోకి చేరదా? ఆఫ్రికన్ బ్యూటీస్, ఆఫ్రికా వాళ్ళు అంటారు చక్కగా నేరేడు పండులాగా, మీరు ఎలక్సేలింగ్ చదివి చక్కగా నేరేడు పండులాగా నిగనిగలాడే చర్మం ఉండాలి. నేరేడు పండ అడగండి మన నార్త్ ఇండియన్స్ని, తెల్లగా ఉండాలి, గోరీ హోనా చెయ్యి అంటారు. మీరు దాంతోపాటే పెదాలు ఎట్లు ఉండాలి, ఆఫ్రికన్స్ అంటారు పెద్ద పెదాలు ఉండాలి, అది అట్రాక్షన్ అంటారు. నువ్వు యూరోప్ వాళ్ళు అంటారు సన్న పెదాలు ఉండాలి. ఎక్కడ తెలుస్తావు చెప్పు?
అందుకని ఏ సమాజానికి ఆ సమాజానికి వాళ్ళ శరీర నిర్మాణాలకి తోడుగా వాళ్ళ అలంకరణలు కానీ వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ బ్యూటీ కానీ ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు నేను అందానికి ఒక ప్రమాణం చెప్తాను, నేను కూడా చెప్తాను, అందరూ చెప్తుంటే నేను ఎందుకు చెప్పడు. ఒక 5 ఏళ్ల పిల్లవాడినో పిల్లనో పట్టుకొని ప్రపంచ సుందరి ఎవరు అని అడుగు, ఏం చెప్తారు జవాబు? మా అమ్మ అని చెప్తారు. ఆ అమ్మ చింపిరి జుత్తేసుకొని ఎక్కడో పలుగో పారా పట్టుకొని తవ్వుతూ ఉంటుంది. తల్లిని చూసిన క్షణంలో బిడ్డ కళ్ళల్లో ఉండే ప్రపంచ సుందరి ఎవరైతే ఉందో అదే ప్రామాణికమైన అందం. అంతకంటే ఏముంటుంది చెప్పండి నాకు? ఈ ప్రపంచాన్ని సృష్టించడంలో సృష్టిని సృజనాత్మకతని బ్యూటీ అంటాం మనం. ఎందుకని బ్యూటీ అంటామంటే పాతకాలంలో కూడా ఎప్పుడూ కూడా ఈ వ్యాపార సంస్కృతి ఈ స్థాయికి వెర్రితల్లో వేయకముందంతా మీరు చూస్తే ఏముంటుంది? అందమేమన్నా కొరుకు తింటామా? ఎందుకని ఈ మాట అనేవాళ్ళు? ఎందుకంటే అందం కంటే నువ్వు చేసే పని ముఖ్యం కాబట్టి. ప్రొడక్షన్లో రీప్రొడక్షన్లో ప్రవర్తనలో నీ రోల్ ఏంటనేది ముఖ్యం కాబట్టి, నీ నైపుణ్యం ముఖ్యం కాబట్టి ఈ మాట అనేవాళ్ళు. ఎందుకని అందం కొరుకు తింటామా అనేది పక్కన పెట్టేవాళ్ళు. ఎందుకంటే నీ అందం అనేది నీ అచీవ్మెంట్ కాదు, నీ అందం అనేది నీ తల్లిదండ్రుల నుంచి నీకు వచ్చింది. దాంట్లో నువ్వేం చేయలేవు, యూ కాంట్ హెల్ప్ ఇట్. వెంకటేష్ నువ్వు ఎట్లా ఉంది ఎట్లున్నావు అన్నావు అనుకో, నేనేం చేశాను అంటావు. నువ్వు ఎంపిక చేసుకోలే దీన్ని. ఎంపిక అనే పదం ఉంది కదా ఇక్కడ స్టాండర్డైజేషన్లో. ఇప్పుడు ఏమంటుందంటే వెంకటేష్, ఈ బ్యూటీ ఇండస్ట్రీ ఏమంటుందంటే వెంకటేష్ నువ్వు దిగులు పడకు, నువ్వు ఇట్లా పుట్టాను అని చెప్పి అనుకోకు, నిన్న అసలు నువ్వు పుట్టిన రూపురేఖలను మార్చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాస్మెటిక్ సర్జరీ దగ్గర మొదలుపెట్టి కాస్మెటిక్స్ వరకు నీ శరీరంలో ప్రతి అవయవాన్ని, పళ్ళు పెదాల దగ్గర నుంచి ఎక్కువ చేయడం, తక్కువ చేయడం, పెంచడం, తగ్గించడం, కట్ చేయడం, ఎక్స్పాండ్ చేయడం మొత్తం చేస్తాం. చివరికి నీ జా సర్జరీ కూడా చేసి వీటిని సరి చేస్తాం. అంటే ఇది కనుక నీకు బోన్ స్ట్రక్చర్స్ లేకపోతే దాన్ని కూడా కట్ చేసి కట్ పేస్ట్ చేస్తాం. అది ఇండస్ట్రీ అంటే. నువ్వు ఇదే నియోలిబరలిజం. నిన్ను నువ్వు మలుచుకో, రూపాంతరం చెందకపోతే అది నీ తప్పు. నీ పెట్టుబడి ఏంటి? నువ్వు మనిషిగా పుట్టావు, ఈ శరీరమే నీ పెట్టుబడి. ఇంకా నీ క్రియేటివిటీ, నీ జ్ఞానం, నీ సామర్థ్యం, నీ నైపుణ్యాలు ఇవేం అక్కర్లా. సో దీనికి ఈ పాలసీస్ ఒక నియోలిబరల్ బ్యూటీని సృష్టించాయి. నియోలిబరల్ బ్యూటీగా మార్చడానికి అవసరమైన మానసిక స్థితిని సృష్టించాయి. ఇది చూడండి ఎంత పెద్ద ఇండస్ట్రీ. కాస్మెటిక్ సర్జరీయే కాదు, స్పాలు, బ్యూటీ పార్లర్ దగ్గర మొదలు పెడితే ఈ బ్యూటీషియన్స్, డైటీషియన్స్, ఎక్స్పర్ట్లు, స్కిన్ ఎక్స్పర్ట్లు, ముక్కు ఎక్స్పర్ట్లు, చేతుల ఎక్స్పర్ట్లు, ఆ తర్వాత మొదలుపెట్టి స్టాండర్డైజ్ చేసేవాళ్ళు, నిర్వహించేవాళ్ళు, స్పాన్సర్ చేసేవాళ్ళు. సరే కాస్మెటిక్స్ పక్కన పెట్టండి, దానంతట అదే ఒక ఇండస్ట్రీగా మారింది. ఈ ఇండస్ట్రీగా మారడం ఎందుకు అవసరము? ఈ బ్యూటీ స్టాండర్డైజేషన్ ఎందుకు అవసరము అంటే వ్యాపారానికి స్టాండర్డైజేషన్ అవసరం. ఇప్పుడు నేను అంటే మగవాళ్ళందరూ పాపం బాధపడతారు, కానీ ఇప్పుడు నువ్వు స్టాండర్డైజేషన్ ఎందుకు అవసరం? నువ్వు జీన్స్ ప్యాంట్లు అమ్ముకోదలుచుకున్నావు. మనకి తెలుగు రాష్ట్రాల్లో, భారతదేశంలో ఓవరాల్గా జీన్స్ అనేది ఈజ్ నాట్ ఏ అడ్వైజబుల్ థింగ్. ఎందుకని? మనకు ఉండే వాతావరణానికి టైట్ దుస్తులు, మందపాటి దుస్తులు పనిచేయవు. ఎందుకంటే మన చలికాలం కూడా వేసవికాలంగానే ఉంటుంది మనకు, ప్రత్యేకించి ఇక్కడ. అట్లాంటప్పుడు జీన్స్ వేసుకొని ఎర్రటి ఎండల్లో టైట్ జీన్స్ వేసుకొని ఆడామగ తిరుగుతున్నారంటే వీళ్ళ విచక్షణ జ్ఞానాన్ని ఏమనాలి? విచక్షణ జ్ఞానం కాదు, ఇది ఎంతగా వ్యాపారం నీ మెదడులోకి వచ్చిందంట నిదర్శనం. అంటే నీ శరీరం యొక్క డిస్కంఫర్ట్ కూడా లెక్క చేయని పరిస్థితిలోకి నీ ఫ్యాషన్ వచ్చింది. ఇది ఒక్కటి పెట్టుకుంటే నీ శరీరాన్ని కూడా అట్లా మలుస్తున్నారు. నువ్వు ఈ విధంగా ఉంటేనే నువ్వు అందంగా ఉన్నట్టు లెక్క. అట్లా లేవనుకో, ఒక సమాజాన్ని సృష్టించారు. ఏ సమాజం అంటే తన శరీరాన్ని పెట్టుబడిగా పెట్టి దీన్ని రూపాంతరం చెందించుకునే కల్చరల్ వర్కర్స్, సాంస్కృతిక శ్రామికుల్ని సృష్టించారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇదే పని, శరీరాన్ని ఎట్లా తయారు చేసుకోవాలి, ఓకే, దానికి రకరకాల సలహాదారులు, దాన్ని ఎట్లా ప్రజెంట్ చేయాలి, దీనికి ఉండే అవకాశాలు ఏంటి. రెండో వైపు మళ్ళీ
మరి వీళ్ళని సృష్టిస్తే మరి వీళ్ళని చూసే వాళ్ళని సృష్టించాలి కదా. అందుకని ఇంకొక వేరే ఒక సెక్షన్ని సృష్టించారు. వీళ్ళు సామాజిక మాధ్యమాల్లో వగైరా వగైరా ఉండే వాళ్ళు. ఈ సృష్టించిన వాళ్ళు ఎవరు? వీళ్ళు నిన్ను పైనుంచి కింద వరకు నువ్వు ఎక్కడికన్నా వెళ్ళి పబ్లిక్ ప్లేస్లో ఒకసారి స్కాన్ చేస్తారు. సాధారణంగా నేను ఎక్కడ పోయినా ఓ చెంపిరి జుత్తు ఉంటుంది నాకు, అందుకని నాకేసి పైనుంచి కింద వరకు ఇలా చూస్తారు. చూసి ఎక్కడబ్బా ఈ దారి తప్పు వచ్చింది ఈ ప్రాణి అని అనగానే నేను చూసుకోవాలి, యామ్ ఐ బ్యూటిఫుల్, నేను అందంగా ఉన్నానా లేదా, నేను సరిగ్గా కనబడుతున్నాను లేదా, నా డ్రెస్ కోడ్ నేటి లేటెస్ట్ ఫ్యాషన్కి అనుగుణంగా ఉందా లేదా, అరే ఈ అమ్మాయి లేటెస్ట్ వేసుకుంది అంటే నేనేమవ్వాలి? ఆత్మన్యూనతలోకి నెట్టేయటం. ఎస్, ఆబ్వియస్. అంటే నువ్వు కేవలం కాస్మెటిక్స్ వాటికి సంబంధించే లేదు, నీ మీద ఒక నిఘా అనేది నీ చుట్టుపక్కల వాళ్ళ నిఘా. నువ్వు ఇట్లా ఉంటేనే ఇదొక భాగం. రెండో భాగం చూడండి, దుర్మార్గంగా అనిపించేది. ఆడవాళ్ళ జీవితాల్లో అప్పుడప్పుడు పేరెంటాలో పెళ్ళిళ్ళలో వెళ్ళినప్పుడు మంచిగా చీరలు కట్టుకొని కాస్త తయారయ్యి పూలు గిట్ర పెట్టుకొని పోయే అలవాటు ఉండేది. ఇప్పుడు ఏమైంది వీళ్ళ జీవితాల్లో కర్మ కొద్దీ బిడ్డ పుట్టుక దగ్గర నుంచి వంటింట్లో ఉండటం వరకు, బట్టలు ఉతకడం దగ్గర నుంచి బాత్రూంలో ఉండటం వరకు అసలు అందంగా లేకుండా ఉండగలిగే అవకాశం పోయింది. ఆ టైం లేదు ఇప్పుడు. అంటే నేను అందంగా తీర్చిదిద్దినట్టు ఉండకుండా ఉండే ఫ్రీ టైం ఉంటుందే, అది మీకు ఎట్లా అర్థం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఆ టైం లేదు ఇప్పుడు ఆడవాళ్ళకి. ప్రతి సమయంలో నువ్వు అందంగానే కనపడాలి, నీకు చాయిస్ లేదు. బిడ్డను కన్నాను, బీభత్సంగా ఉన్నాను, ఇసడోరా లంకన్ అన్నట్టు కన్నీళ్ళు రక్తం చిమ్మే నీటి బుగ్గలాగా నేను ఇక్కడ పడున్నాను ప్రసవ వేదనతో అంటే ఇప్పుడు ఆడవాళ్ళకి అది లేదు. ఆడవాళ్ళు కన్న తర్వాత కూడా అందంగా ఉండాలి. చూట్లే డీబీర్స్ వజ్రాలోడు వచ్చేస్తాడు, లేకపోతే రకరకాల బేబీ ప్రొడక్ట్స్ వచ్చేస్తాయి, బేబీ ఫీడింగ్ ప్రొడక్ట్స్ వచ్చేస్తాయి, మదర్ ఫీడింగ్ ప్రొడక్ట్స్ వచ్చేస్తాయి. ఈ రకరకాల ప్రొడక్ట్స్ రావడంలో నీ శరీరం నిరంతరం 24/7 అందంగా ఉండడం తప్ప నీకంటూ నేను హాయిగా బిందాస్గా వదిలేసి ఉంటాను అనే పరిస్థితి స్త్రీలకి ఓన్ టైం లేకుండా పోయింది. సమయం మొత్తం తినేస్తుంది బ్యూటీ. ఇదొక భాగం. బయటే తింటుందా? తింటలా, లోపల కూడా తింటుంది. నువ్వు మినరల్స్ తాగు, బ్యూటీ డ్రింక్స్, మినరల్స్, విటమిన్స్, డైటింగ్లు, యోగాలు, అంటే ఆరోగ్యం కోసం కాదు అందం కోసం బతకాలని. నువ్వు అట్లా పొరపాటు పడకు. ఆరోగ్యంగా ఉండడమే అందం అనేవాళ్ళం మేము. శుభ్రంగా ఆడుకో, పరిగెత్తు, అన్నయ్య చెమటలు గారితే కారిన తర్వాత నీ చర్మం నూనెపోస్తుందని నేను ఇప్పుడు కూడా చెప్తాను. నువ్వు చర్మం 1,00,000 ప్రొడక్ట్స్ ఆపేసేయి, శుభ్రంగా ఆడుకో, బాగా చెమటలు పడతాయి, ఆ తర్వాత స్నానం చేయి, మొత్తం స్వేదరంధ్రులు క్లీన్ అయిపోయి అద్భుతంగా ఉంటావు. ఆ బ్యూటీ పౌడర్లు వేసామనుకో అవి మూసుకుపోయి భయంకరంగా తయారవుద్ది నీ చర్మం అని చెప్తా. కానీ ఇప్పుడేమంటున్నారు, అసలు నువ్వు ఆడడానికి వీల్లేదు, ఎండలో మనకి శత్రువు ఎవడంటే పాపం సూర్యదేవుడు, అసలు ఎండలో వెళ్ళడానికి వీల్లేదు నీ చర్మం. కాబట్టి ఇక్కడ సమస్య ఏంటంటే ఇది లోపలికి వెళ్ళిపోయింది. నీ డ్రింక్స్ బయట పూతలు లేపనాలతో ఆగలేదు, మనం లోపలికి వెళ్ళిపోయింది. ఆహారంలో కూడా ఆహారం. దీనికి తోడు ఇంకోటి కూడా వచ్చింది. అంటే నీ ఆరోగ్యంగా ఉండటం అందం అనే సూత్రం నుంచి అందంగా ఉండడమే ఆరోగ్యం అనే దశకు వచ్చింది. అంటే నువ్వు మేకప్ వేసుకొని నీ లోపల నీకు కడుపు నొచ్చుతున్నా, లేకపోతే అన్కంఫర్టబుల్ ఉన్నా, ఈ చెత్త ప్యాంటు ఎక్కడెక్కడో కరుస్తున్నా, నువ్వు అది బ్యూటీగా కనపడడమే ఆరోగ్యం. అందుకని వాళ్ళు ఏమంటున్నారు, ఈ నాకు బాగా ఏమంటారు దాన్ని చిర్రెక్కిచ్చే విషయం ఒకటి ఉంది, ఈ సానుకూలంగా ఆలోచించు. సానుకూలంగా ఎట్లా ఆలోచిస్తానండి? కోపం వస్తే కోపంగా ఆలోచిస్తాను, వాడెవడో నాకు ద్రోహం చేస్తే ద్రోహం చేశాడని ఆలోచిస్తాను, వాడెవడో ఒక అమ్మాయిని రేప్ చేస్తే కోపంతో రగిలిపోతాను, మొన్న ఉగ్రవాదులు చంపేస్తే ఏంటిది అని అంటాము. ఇది ఈ ఎమోషన్స్ లేకుండా సానుకూలంగా ఉగ్రవాదుల దాడిని సానుకూలంగా ఎవడో ఆలోచిస్తాడు రమ్మని ఉదారవాదులు అందరిని అడుగుతున్నాను నేను. ఒక రేపుని సానుకూలంగా ఎట్లా నువ్వు ఆహ్వానిస్తావురా? నీ సానుకూల దృష్టి ఏంటో తేలుస్తా నేను. భౌతిక వాస్తవికత, అది తెచ్చే ఎమోషన్స్, ఇవి కూడా నీకు వద్దంటుంది ఈ అందం. సానుకూలంగా ఆలోచించి అందంగా ఉంటావు. నేను లేనా? విమర్శించి నేను మరింత అందంగా తయారయ్యానని నేను అనుకుంటాను. ఎస్,
కానీ దానికి నీ అప్రూవల్ అక్కర్లే నాకు. నీ అప్రూవల్ ఈ దేశంలో శ్రమించే కోట్లాది స్త్రీలకి నీ అప్రూవల్స్ అక్కర్లా. కానీ నా బాధ ఏంటంటే నీ మీడియా దాడి తర్వాత వాళ్ళందరిలో ఆత్మన్యూనత వచ్చేస్తాను. దీని నుంచి వాళ్ళు వెలివాడల వాళ్ళు అయిపోయారు. ఈ ఎలీట్ అందాల నిర్వచనాల కోణానికి పరిధిలో బయట ఉన్న ఈ దేశపు సగం జనాభా 90% ఆడవాళ్ళు వెలివాడల వాళ్ళు అయిపోయారు. ఈ 10% పూసుకొని తిరిగే వాళ్ళు మాత్రమే సోకాల్డ్ రిప్రజెంటేటివ్స్ అయిపోయారు. అదా తెలంగాణ ప్రభుత్వం కోరుకుంటుంది? ఆ 10%ని కూర్చోబెట్టి నువ్వు ఆ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఏరియా వాళ్ళే తెలంగాణ ప్రజలు అని అనుకుంటున్నారా? నాకు అర్థం కాదు. నయా ఉదారవాదం వచ్చిన తర్వాత ఒక కొత్త నయా ఉదారవాదం వచ్చిన తర్వాత దీన్ని పర్సనలైజ్ చేశారు. అంటే ఈ ఆర్థిక సంస్కరణ అనంతరం కూడా వస్తున్న వ్యతిరేకతలు దృష్ట్యా ఒక కొత్త నినాదాన్ని కూడా ముందు పెడుతున్నారు. అదేంటంటే ఈ ప్రపంచ సుందర పోటీలే తీసుకుంటే ఎగ్జాంపుల్, ఇందులో ఆ పోటీలు నిర్వహించే ఒక మెయిన్ ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో ఆమె కూడా ఒక మాట చెప్తున్నారు మొన్న ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో. ఇక్కడ భౌతిక అందం కన్నా కూడా ఆత్మ సౌందర్యం మిన్న అనే మాట ప్రచారంలో పెడుతున్నారు. దీంతో పాటుగా వాళ్ళు మేము ఈ పోటీల్లో ప్రతిభకి వ్యక్తిత్వానికి కూడా మేము ప్రామాణికంగా చూస్తున్నాము అనే ఒక కొత్త పోకడిని తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. అంటే అది ఎప్పటి నుంచో ఉందిలే. దాని ప్రశ్నల ఆన్సర్లకు కూడా వాళ్ళు కోచింగ్లు ఉంటాయి, వాళ్ళు రెడీ అవుతారు. దీన్ని ఎట్లా చూడాలి అంటే దీన్ని అందాన్ని, వ్యక్తిత్వము, సాధికారిత, స్వేచ్ఛ వీటన్నిటికీ ఈక్వల్గా చూస్తున్నారు. స్వాతంత్రం, ఎంటర్ప్రినర్షిప్ వీటన్నిటికీ ఈక్వేట్ చేస్తున్నారు. చేయకపోతే ఇది నీకు మిడిల్ క్లాస్లో వెళ్ళదు కదా. ఆత్మ సౌందర్యం ఎట్లా చూస్తున్నారు వీళ్ళు? నా ప్రశ్న. నీకు మెజర్మెంట్ ఏంటి ఆత్మ సౌందర్యానికి? అంటే ఒక బ్యూటీ, వాట్ ఈజ్ యువర్ అంబిషన్ ఇన్ లైఫ్, అది కూడా పొలైట్ ఇంగ్లీష్లో అడిగితే ఆమె ఇలా తిప్పుకుంటూ ఐ వాంట్ వరల్డ్ పీస్ అంటుందన్నమాట. నేను ప్రపంచ శాంతిని కోరుకుంటున్నా. ఇది ఆత్మ సౌందర్యం. ఇందులో ఆత్మ ఆడంది, సౌందర్యం ఆడంది. చెప్పండి నాకు. ఆత్మ సౌందర్యానికి కొనమానాలి ప్రామాణికతలు ఏమన్నా మీరు నిర్ణయించారా? అంటే మీరు నిర్ణయించిన ఆత్మ సౌందర్యానికి కొలమానాలా నేను అనే ప్రశ్న. రెండోది ప్రతిభ, బ్యూటీ విత్ బ్రెయిన్స్. అది కూడా వీళ్ళ నినాదం 20 ఏళ్ళ నుంచి. ఈ బ్యూటీలకి ఏ బ్రెయిన్స్ని చూసి మీరు నిర్ధారించారు? ఏమన్నా ఫార్ములాలు అడుగుతున్నారా? వాళ్ళ నైపుణ్యాలు, స్కిల్ లెవెల్స్ అడుగుతున్నారా? మీరేమన్నా అమ్మ నువ్వేం తయారు చేసావు నీ చేతులతో కష్టపడని ఏమన్నా అడుగుతున్నావా? అడగట్లేదు కదా. మరి ఏంటి ప్రతిభ? ఏంటి టాలెంట్? అంటే ఏంటి టాలెంట్? అంటే చిలక పలుకుల్లా కోచింగ్ ఇచ్చిన మాటల్ని అందరికంటే ఎక్కువగా నేను ఎట్లా వల్లించగలను చెప్పడం ప్రతిభ కాదు. నైపుణ్యము, ప్రతిభ అంటే నువ్వేం తయారు చేసావు, సృష్టించావు, నీ సృజనాత్మకత ఏంటనేది, నీ సామర్థ్యం ఏంటనేది. సామర్థ్యం నా తెలంగాణ స్త్రీలకు ఉందండి. వాళ్ళు 60% మంది పొలాల్లో ఇవాళ ధాన్యం పండించి నీ నోట్లో పోస్తున్నారు కుప్పల కింద. అది సామర్థ్యం. మరి వీళ్ళు ఏ సామర్థ్యాన్ని దా పొలం వెళ్దాంరా, ఒక అరగంట తేల్చి పడేస్తాం. మే నెల కదా, తేలిపోద్ది మీ సామర్థ్యాలు ఏంటో. ఒక అరగంట ప్రపంచ సుందరుల సామర్థ్యాలు అరగంట ఇవ్వండి, ఏ పొలంలో తీసుకెళ్ళినా తేల్చి అవతల పడేస్తాం. తెలంగాణ వ్యవసాయ స్త్రీలు రమ్మనండి. అందుకని ఈ చెత్త కబుర్లు, సుత్తి కబుర్లు వద్దు. ఆదర్శాలని, వ్యక్తిత్వాన్ని కూడా మార్కెటైజ్ చేస్తున్నారా? ఎవ్రీథింగ్ ఈజ్ మార్కెట్ అండి నియో లిబరల్లో. నేను అంటుంది నీ శరీరాన్ని అమ్ముతాను అంటే నువ్వు అమ్ముతావా ఏంటి? అమ్మవు కదా. ఇదే సాధికారిత. నువ్వు ఈ రకంగా మేకప్ చేసుకోవడమే సాధికారిత. నువ్వు ఈ రకంగా డ్రెస్అప్ అవటమే సాధికారిత. నీ శరీరాన్ని ఈ కొలతల్లో ఉంచుకోవడమే సాధికారిత. నీ లిబరేషన్ ఇది. నీ శరీరాన్ని నువ్వు అందరికీ కనువిందు చేసేలాగా చూపించటమే సాధికారిత. అంటే అప్పుడు వాహా అనుకుని, ఎందుకంటే ఇది ఒక పెద్ద మీడియా మాయాజాలం. నియోలిబరల్ ఎకనామిక్స్లో నీ ప్రొడక్ట్ విలువ కంటే నీ అడ్వర్టైజ్మెంట్ విలువ ఎక్కువ కదా. నువ్వు ప్రొడక్ట్ చేసేది 10 రూపాయలు అయితే దాన్ని అమ్మడానికి 50 రూపాయలు ఖర్చు పెడుతున్నావు. ఈ 50 రూపాయల ఎక్స్పెండిచర్ ఉందే, ఈ 50 రూపాయల ఎక్స్పెండిచర్లో భాగమే ఇదంతా. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, వీళ్ళు చెప్పే గర్వాలు, కారణాలు ఇవన్నీ కాదు. ఈ బ్యూటీ ఇండస్ట్రీకి బయట ఉండే ఆడవాళ్ళు వాళ్ళని నువ్వు ఎట్లా చూస్తున్నావు? నా ప్రశ్న అది. వాళ్ళ మీద ఇది ప్రభావం ఏముంటుంది చెప్తారా? ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ, లేదు ప్రధానమంత్రి గారు ఎప్పుడెప్పుడైతే బ్యూటీ కంటెస్ట్లు జరిగినాయో కిరీటాలు తెచ్చినప్పుడల్లా అభినందిస్తున్న వాళ్ళు చెప్పండి నాకు.
భారతీయ సంస్కృతి గురించి మాట్లాడే వాళ్ళందరూ చెప్పండి నాకు, ఇది ఏ రకమైన సంస్కృతి? మీరు ఏ రకంగా మానవ దేహాల్ని, నేను కేవలం ఆడవాళ్ళ దేహాలను అట్లా మానవ దేహాల్ని ఇంత కించపరిచి చూపించే పరిస్థితిని మీరు ఎట్లా గర్వకారణంగా ప్రకటిస్తారో నాకు చెప్పండి. ఒకటి, టూరిజం గురించి చెప్తున్నారు. టూరిజం అండ్ ఎక్స్పోజర్ అంటే స్త్రీల శరీరాలని అమ్మడం తప్ప మీకు టూరిజానికి వేరే ఏం కనపడలేదా? రేపేంటి అందరినీ నిలబెడతారా లైన్లో? నా ప్రశ్న అది. టూరిజం వాట్ ఇట్ హ్యాస్ డన్ టు నేపాలీస్, టూరిజం వాట్ ఇట్ హ్యాస్ డన్ టు ఆదివాసీస్. నువ్వు ప్రపంచ చరిత్రలో టూరిజం పెరిగిన ప్రతి చోట ఏది పెరిగింది? మానవ దేహాల వ్యాపారం పెరిగింది. నువ్వు టూరిజాన్ని, నీ టూరిజం మామూలు న్యాయపరమైన సందర్శకులు వచ్చి చూసేది అయితే నువ్వు యాడ్ ఇచ్చుకోండి. నీకు ఇవాళ మీడియా విస్ఫోటనం తర్వాత నీకు అదొక పెద్ద సమస్య ఎక్స్పోజర్ అనేది. మొన్న నేను ఐ వాజ్ లుకింగ్ ఎట్ యూట్యూబ్లో చూస్తుంటే 100 అద్భుతమైన పర్యాటక స్థలాలు నీకు పిలిచి నిన్ను చేయమంటే చేసి పెడతావు కదా తెలంగాణలో. ఏది టూరిజం అనేది ఇవాళ బ్లాగర్ ఎవడైతే ఉన్నాడో వాడిని చూసుకొని 10 బ్లాగులు చూసుకొని ఎక్కడికి వెళ్ళాలో టూరిస్టులు డిసైడ్ అవుతున్నారు. ఏళ్ళనే నిలబెడతావా? చౌమల్లా ప్యాలెస్ దగ్గర నిలబెడతావా, లేకపోతే దొరల గడి దగ్గర నిలబెడతావా? ఎక్కడ నిలబెట్టి చూపిస్తావు? దొరల గడి దగ్గర నిలబెట్టడం కరెక్ట్. ఎందుకంటే ఇదంతా దొరతనమే కదా, ఈ దాసీల వ్యాపారం దొరతనమే కాబట్టి గడియలకి సింబల్గా నిలబెట్టి చూపించండి. మరి వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్? చేనేత మార్కెట్కి కూడా, అంటే ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ చేనేతకు మార్కెట్ దొరకడానికి కూడా ఇది ఒక మంచి వేదిక అని కూడా ముఖ్యమంత్రి బాహాటంగా చెప్తున్నారు. ఇంకో సందర్భంగా ఇక్కడ ప్రతిపక్షం, అంటే వాళ్ళని సమర్థించట్లేదు వాళ్ళ రాజకీయాలను, కానీ వాళ్ళు దీన్ని వ్యతిరేకించినప్పుడు ఏం తెలంగాణ ప్రపంచ పటంలో నిలబడటం మీకు ఇష్టం లేదా అని ఒక సభలో రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించారనమాట. దీన్ని ఎలా చూడాలి మనం? ఏంటి రాజకీయ నాయకుల భాష? తెలంగాణని ప్రపంచ పటం మీద నిలబెట్టింది ఎవరన్నా ఉన్నారంటే ఐ ఛాలెంజ్ ఎనీబడి. ఈ విషయంలో నేను సవాల్ చేస్తున్నా. తెలంగాణని ప్రపంచ పటం మీద నిలబెట్టింది ఏ రాజకీయ పార్టీ, ఏ ముఖ్యమంత్రి కాదు. తెలంగాణని రాజకీయ పటం మీద నిలబెట్టింది ప్రపంచం దాన్ని అధ్యయనంలా చేసింది తెలంగాణ సాయుధ పోరాటం. డౌటే లేదు. ఎట్లా వీళ్ళు ఇన్ని వేల గ్రామాల్లో గ్రామ కమిటీలు స్థాపించి భూమి పంపిణీలు చేసి ఒక ఆదర్శప్రాయమైన తెలంగాణని ఎట్లా నిర్మించారు? మట్టి మనుషులు, చదువు రాని వాళ్ళు, వ్యవసాయం చేసుకునేవాళ్ళు, వీళ్ళు పరిపాలకులు ఎట్లయినారు? ఒక ఉదాహరణగా నిలిచింది. చరిత్ర చదువుకోకపోతే చదువుకోండి. దేశంలో చరిత్ర చదువుకోని వాళ్లే కాదు, చరిత్ర తెలియకపోవటం అపరాధం కాదు, నెమ్మదిగా ఎవరన్నా అడగొచ్చు. కానీ మాకు తెలిసిందే చరిత్ర అనుకునే మూర్ఖులు ఎక్కువైపోయారు. అందుకని ప్రపంచ పటం మీద నిలబెట్టేంత పరిస్థితి వీళ్ళు ఎవరికీ లేదు. ప్రపంచ పర్యటనలు చేసుకోండి జనం సొమ్ముతో, కానీ ప్రపంచ పటం మీద నిలబెట్టడం మీ వల్ల కాదు. అందాల సుందర పోటీలు ప్రతి ఏడాది జరుగుతాయి, అందుకని ఇది వెళ్ళేమి అక్కడ నిలబెట్టే పరిస్థితి ఏం లేదు. ఓకే, కాబట్టి ఇలాంటి చెత్త మాటలు మాట్లాడకండి. పటం మీద తెలంగాణ ఉంది, నువ్వు నేను ఉన్నా పోయినా పటం మీద తెలంగాణ ఉంటుంది. దాన్ని నిలబెట్టే జనాలు సారె మీద కూర్చుని ఏగా నేనే సారెని తిప్పుతున్నాను అనుకుంటుందంట. అందుకని ఇట్లాంటి మాటలు మాట్లాడకండి, అర్థమైందా? భారతీయ సంస్కృతి సంప్రదాయాలంటూ గొంతు చించుకొని అరిచే ఒక పార్టీ ఎందుకు ఇప్పుడు మాట్లాడట్లేదు? దీని మీద ఏం స్టాండ్ తీసుకోవట్లేదు? దీనికన్నా పెద్ద సమస్యలు ఉన్నాయి అని అంటున్నారు. వాళ్ళు దేని మీద తీసుకున్నారు? పోనీ పెద్ద సమస్యలు ట్రంప్ సుంకాల మీద ఏమైనా తీసుకున్నారా? నోరెత్తారా? పక్కన కూర్చోబెట్టి నువ్వు వ్యాపారివి, నువ్వు నన్ను దోసుకుంటున్నావు, నువ్వు పనిమాలినోడు అని తిడితే ఏమన్నా నోరిప్పామా? చేతులు కట్టుకొని కూర్చున్నావు అక్కడ. ఆ తర్వాత నేను వేసేస్తా పీకేస్తా నువ్వు అట్టంటోడు ఇట్టంటోడు అంటే మాట్లాడామా? సుంకాలు కొరడా విధించి పెడితే మాట్లాడామా? రేపు ఆ సుంకాలు మన రైతుల్ని నాశనం చేస్తాయంటే మాట్లాడుతున్నావా? అంటే ఫిబ్రవరి 14 రోజున రోడ్డు మీదకి వచ్చి అమాయకుల ప్రజల మీద ప్రతాపం చూపించేవాళ్ళు ఈరోజు ఇంత పెద్ద వేదిక, ఇది భారతీయ సంస్కృతికి సాంప్రదాయానికి ఏమాత్రం సహేతుకమైనది కాదని అందరూ అభిప్రాయపడుతున్నారు. మరి దీని మీద ఎందుకు గొంతు విప్పట్లేదు? ఇది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కానీ అది జాతీయ స్థాయిలో కానివ్వండి. వెంకటేష్, గుంపులో గోవిందని అంటారు. ఒక గుంపు నలుగురు వెళ్తుంటే అందులో ఆవేశపరుడు ఉంటాడు, నేనే హీరోని అనుకుంటూ ఉంటాడు.
ఈ మూర్ఖుల గుంపు గురించి మాట్లాడకండి, ఈ మోకల గురించి మాట్లాడకండి. ఈ మోక సంస్కృతి గురించి మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడదాం. ఈ మోక సంస్కృతికి అసలు భారతీయ సంస్కృతి తెలుసా? మోకతనం తెలుసు. పొయ్యి మూర్ఖంగా, ఎంత మూర్ఖత్వం అంటే కునాల్ కామ్రా మీద దాడి జరిగినప్పుడు ఫిబ్రవరిలో అతను అక్కడ ప్రోగ్రామ్ చేశాడు, మార్చిలో అప్లోడ్ చేశాడు. అప్లోడ్ అయిన తర్వాత కునాల్ కామ్రా అక్కడే ఉంటాడని హ్యాబిటేట్ సెంటర్కి అటాక్కి వెళ్ళారు. అది మూర్ఖత్వం, మూర్ఖత్వం అంటే అది. కునాల్ కామ్రా ఏడని అడిగారంటే వెళ్ళి. అంత అంటే కమెడియన్ వైపు ఇంత కామెడీ చేయగలిగారు వాళ్ళు. ఆ తర్వాత నువ్వు తమిళనాడులో ఎక్కడ ఉన్నావు, మాకు పైసలు అక్కడ దాకా లేవు కాబట్టి నువ్వే రా అన్నారు. మన కామెడీ భలే విచిత్రం. కామెడీ మామూలుగా లేదు భారతదేశంలో. ఎవరైతే కునాల్ కామ్రా కామెడీ చూసారో వాళ్ళని పోలీసులు విచారణకు పిలిచారు. ఇంతకంటే కామెడీ ఎక్కడ ఉంటుంది? అందుకని సో లెట్ us కమ్ బ్యాక్. భారతీయ సంస్కృతి మొదటి విషయం. వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు దీనిపైన? అంటే వాళ్ళు ఎప్పుడన్నా ప్రపంచంలో సంస్కృతికి సంబంధించిన విషయాలు మాట్లాడాలంటే సంస్కృతి అంటే ఏంటో తెలియాలి. మొదటిది భారతీయ సంస్కృతి అనేది ఏం లేదు. భారతదేశంలో అనేక సంస్కృతులు సమాంతర పాయలుగా నడుస్తున్నాయి. ఆ విషయాన్ని తెలంగాణ వాళ్ళు ఎవరన్నా భారతీయ సంస్కృతి అన్నారంటే వాళ్ళని వీపు బగలగొట్టాలి. ఎందుకు బగలగొట్టాలి చెప్తా. నీ ఆంధ్ర సంస్కృతికి నా తెలంగాణ సంస్కృతి కుదరదు, నా సంస్కృతి వేరని కదా పెట్టావు. మరి ఇప్పుడు భారతీయ సంస్కృతి ఏంటి అడగండి. భారతీయ సంస్కృతి అనేవాళ్ళు అంటే నువ్వు మొన్న ఎగిరినప్పుడు చించుకుని ఎగిరినప్పుడు చెప్పావుగా వాళ్ళ సంస్కృతి వేరు మా సంస్కృతి వేరని. మరి నీకు భారతీయ సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రెండు భారతీయ సంస్కృతేనా? అవునా కాదా? దేశంలో నేను తిరగని ప్రాంతం లేదు, దేశంలో ఒకే సంస్కృతి నేను చూసింది లేదు. తిండి దగ్గర నుంచి, కట్టుబట్ట దగ్గర నుంచి, నీళ్లు ఆవు అనే దగ్గర నుంచి. మన పక్కన మహారాష్ట్ర ఓ అంటారు, మన తెలంగాణ ఆ అంటారు, మన ఆంధ్ర వాళ్ళు ఆయ్ అంటారు. ఏమండి వరుస చూస్తే మొత్తం కలిపి 1000 కిలోమీటర్ల దూరంలో నీకు ఒకే సంస్కృతి 40 కిలోమీటర్లకు ఒకసారి మారుతుంటుంది. సో భారతీయ సంస్కృతి లేదు. మొదటి విషయం వదిలేద్దాం. రెండో విషయం, భారతీయ సంస్కృతి దేని మీద ఆధారపడి ఉంది అంటే నువ్వు చీర కట్టుకోలేదు కాబట్టి అని పంచాయతీలు పెట్టుకునే రకం ఇది. అంతే కదా. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే నువ్వు ధోతి కట్టుకుంటున్నావా, నువ్వు పంచి కట్టుకుంటున్నావా, నువ్వు పిలక పెట్టుకుంటున్నావా, నువ్వు జుట్టు పెంచుకుంటున్నావా? అది కదా భారతీయ సంస్కృతి. నువ్వేమో జీన్స్ వేసుకొని తిరుగుతావు, బ్రిటిష్ వాడు వదిలేసుకున్న షర్ట్ వేసుకొని తిరుగుతావు, ఆడు నీకు ఎందిచ్చిన కత్తెర పెట్టి క్రాప్ వేసుకొని తిరుగుతావు. ఆడవాళ్ళు మేము మాత్రం సంస్కృతిని కాపాడాలా? ఇది మొదటి ప్రశ్న ఈ సంస్కృతి పరులందరికీ. రెండోది, భారతదేశంలో ఆడవాళ్ళ కట్టుబొట్లు అన్ని ప్రాంతాల్లో ఒకటిగా ఉన్నాయా? లేవు. సో ఇది రెండో విషయం. మూడో విషయం, ఆడవాళ్ళ కట్టుబొట్టుకి సంబంధించిన విషయాలు మరి అందాల పోటీలు ఎక్కడన్నా ఉన్నాయా? నా తెలంగాణ స్త్రీలు రవికేసుకుంటేనేమో ఇవి రవికలో అని చెప్పి తృణీకరించి పడేసినోడివి, వాళ్ళు ఇంతంత పీలికలు పెట్టుకొని తిరుగుతా అంటే మళ్ళీ దాని మీద చీర అనేది ఒక దాన్ని వాళ్ళు చుట్టుకుంటే దీన్ని చీర సంస్కృతి అంటావా? పోనీ అది అడుగుదాం. సంస్కృతి వీరులకి సంస్కృతి అంటే ఏంటో తెలియదు, మోకతనం మాత్రమే తెలుసు ఒకటి. రెండోది, ఈ సాంస్కృతిక వీరులు ఎప్పుడూ కూడా స్త్రీల శరీరాలని సినిమాల్లో వ్యాపారం చేస్తే ఎప్పుడూ ప్రతిఘటించలేదు. స్త్రీల శరీరాలని సెక్స్ వర్కర్స్కి వేదికగా చేస్తే వీళ్ళు ఎప్పుడూ తృణీకరించలేదు. స్త్రీల మీద అత్యాచారాలు జరిగితే సెలెక్టెడ్గా మాత్రమే స్పందిస్తారు. స్త్రీలకి సంబంధించి వాళ్ళ మీద జరిగే వరకట్న దాడుల నుంచి వీటన్నిటిని కూడా స్త్రీల శరీరాల మీద కుటుంబంలో జరిగే హింసను మొత్తాన్ని కుటుంబాన్ని కాపాడటంలో భాగంగా దాన్ని అంగీకరిస్తారు. భారతదేశ సంస్కృతిలో అంత హింస ఉందా? భారతదేశంలో ఉండే రకరకాల సంస్కృతుల్లో అంత హింస ఉందా? నా ఆదివాసీ సంస్కృతిలో ఎక్కడ అంటే వాళ్ళు కేరళ ఆదివాసులు కావచ్చు, లేకపోతే వాళ్ళు జార్ఖండ్ ఆదివాసులు కావచ్చు, వాళ్ళ కుటుంబాలలో హింసను నేను ఎప్పుడు చూడలే. ఇప్పుడు కొత్తతనం వాళ్ళు నేర్చుకుంటున్నారు తప్ప అసలు పాత స్త్రీల మీద హింస అనేది ఈశాన్య దేశాల్లో ఇంకా తక్కువ ఉంటుందని విన్నాను. ఈశాన్య రాష్ట్రాల్లో అంటే నీ ట్రైబల్ కల్చర్ ఏదైతే ఉందో దాంట్లో డిస్పారిటీస్ తక్కువగా ఉంటాయి.
అంటే అసమానతల శాతం బయట ప్రపంచంతో పోలిస్తే చాలా తక్కువ. అది ట్రైబ్ మీద ఆధారపడి ఉంది. ఇదొక భాగం. అయితే నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే వేటి మీద స్పందించారా? వేటి మీద స్పందించిన వాళ్ళు ఇవాళ అందాల పోటీల మీద ఎందుకు? వాళ్ళది చాలా సెలెక్టెడ్ స్వదేశీ. అంటే వాళ్ళు అనేది ఏంటంటే విదేశీయులు వచ్చి అమ్ముకోవడం కుదరదు, మా ఆడవాళ్ళ శరీరాలను మేమే అమ్ముతాము, మీరు విదేశాల్లో పెట్టినప్పుడు మేము వ్యతిరేకిస్తాము, కానీ మా దేశంలో పెట్టినప్పుడు మేము అమ్ముతాము, ఇది మాది కదా, అమ్ముకునే హక్కు మాది అంటారనమాట. స్త్రీల శరీరాలను మేము నియంత్రించాలి కానీ మీరు నియంత్రించడం ఏంటి అంటారు. అది వాళ్ళ స్వదేశీ. మార్కెట్ మీద పోనీ ఇప్పుడు అది కూడా మాట్లాడట్లా. ఎందుకు మాట్లాడట్లేదంటే వీళ్ళు మోడీ లేకపోతే ఆర్ఎస్ఎస్ బీజేపీ అధికారంలోకి రాకముందు స్వదేశీ జాగరణ మంచి చివరి నుంచి ఆ చివరికి వీరంగా లేశారు. చైనా ప్రొడక్ట్స్ని నిరాకరించండి అని మీసాలు తిప్పారు. అంతా అయిన తర్వాత ఇప్పుడు 4 రెట్లు పెరిగింది చైనాతో వ్యాపారం, విదేశీ సరుకులు పెరిగాయి. ఎక్కడన్నా 10 ఏళ్లలో వీళ్ళు స్వదేశీ జాగరణ మంచోళ్ళు స్వదేశీ అంటాం విన్నావా? అందుకని చాలా సెలెక్టివ్గా చేస్తారు. నియోలిబరల్ విధానాలు లేకుండా అదానీలు ఎట్లా బతుకుతారండి? అదానీలు అంబానీలు వాళ్ళు బతికేదే వీటి మీద కదా. నియోలిబరలిజం తర్వాతే కదా వాళ్ళ ప్రభ దూసుకుపోయింది గ్రాఫ్. అందుకని వాళ్ళ వ్యాపారానికి అందాల పరిశ్రమ అనివార్యమైన విషయం. రేపెల్లుండిలో నీతూ అంబానీ, అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ ఇద్దరు కలిపి మొన్న డ్యాన్స్ వేసినట్టు కొడుకు పెళ్ళిలో వాళ్ళిద్దరూ మేకప్ వేసుకుని ఇదే మేకప్ మేమే చేసుకుంటాం, అది జ్యువెలరీ, లలిత జ్యువెలరీ యాడ్ మాదిరిగా వచ్చినా మనం ఆశ్చర్యపోకర్లే. ఎందుకంటే కాదేది వ్యాపారానికి అనర్హం కదా. ఆయిల్ వ్యాపారం అయితే ఏముంది, ఆయింట్మెంట్ వ్యాపారం అయితే ఏమైంది. అందుకని వాళ్ళ వ్యాపారం ఏదైతే ఉందో ఇదంతా కట్టబెట్టే లిబరల్ విధానాలని వాళ్ళు అనుసరిస్తున్నారు. బీజేపీ ఈజ్ నో డిఫరెంట్ ఫ్రమ్ కాంగ్రెస్ ఆర్ ఎనీ అదర్ గవర్నమెంట్. కాబట్టి వాళ్ళు అనుసరిస్తున్నారు కాబట్టే వాళ్ళు వీటిని ఆహ్వానిస్తారు. బాబు రండి, మా స్త్రీల శరీరాలని దోచుకోండి, భారతీయ స్త్రీలు చాలా అందంగా ఉంటారు, మొఘళ్ళు దోచుకోకూడదు, ముస్లిమ్స్ దోచుకోకూడదు, కానీ ఇంగ్లీష్ వాళ్ళు దోచుకోవచ్చు. వాళ్ళ సావర్కర్ చెప్పింది అదే కదా. సావర్కర్ ఏం చెప్పాడు? బ్రిటిష్ వాళ్ళకి రాసిన క్షమాపణ లేఖలో నువ్వు తండ్రి లాంటి వాడివి, నీకు సేవ చేసుకుని బతుకుతానని చెప్పాడు. అందుకని వాళ్ళ గోవాల్కర్ అదే చెప్పాడు, వాళ్ళ దీనదయాళ్ ఉపాధ్యాయ అదే చెప్పాడు, వాళ్ళ నాయకులందరూ అదే చెప్పారు, బ్రిటిష్ వాళ్ళతో పోటాడదని. కాబట్టి యూరోప్ నుంచి దిగుమతి అయింది, ఇది కమ్మగా ఉంటుంది. ఓన్లీ మధ్యప్రాచ్యం నుంచి, మిడిల్ ఈస్ట్ నుంచి రావద్దు. అంటే ఇవాళ స్త్రీలపైన హింస, లైంగిక దాడులు విపరీతంగా పెరిగిన ప్రస్తుత సమయంలో మరీ ముఖ్యంగా టెక్నాలజీ బేస్డ్ హింస కూడా మరింత ఎక్కువ అవుతున్న ప్రస్తుత పరిస్థితి. అయ్యో, టెక్నాలజీ బేస్డ్ హింసకి పునాది వాళ్ళ ఐటీ సెల్లే కదా. వాళ్ళు ప్రపంచంలో ఎన్ని రకాల బూతులు, స్త్రీల శరీరాల మీద ఎన్ని రకాల హింసలు వాడాలో అన్ని రకాల హింసలు, స్త్రీల మీద ఎన్ని బూతులు వాడకూడదో అవన్నీ వాళ్ళ సోకాల్డ్ ఈ సంస్కృతి పరుల బ్లాగుల్లోనూ వాళ్ళ పోస్టుల్లోనే కనపడతాయి. వాళ్ళ ఇండస్ట్రీ అది. అంటే అదే ఇవాళ పోర్నోగ్రఫీ, అశ్లీలత లాంటివి అంటే మురికిలాగా పారుతున్నటువంటి ప్రస్తుత సందర్భంలో ఇక్కడ బ్యూటీ మిత్ అని ఒక బుక్ ఉంది. ఓకే, నయోమి కింద. ఆమె ఏమంటుందంటే బ్యూటీ ఇండస్ట్రీ ఈజ్ ఈక్వల్ టు పోర్నోగ్రఫీ అంటుంది. చాలా మంచి వ్యాఖ్య. మీరు ఆ బుక్ చూపించాను, దాని గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడతారు ప్లీజ్. ఈ పుస్తకం గురించి పరిచయం చేయండి. ఇది నయోమి వుల్ఫ్ దీన్ని చూపించు. బ్యూటీ మిత్ అని ఒక బుక్ రాసింది. ఇది చాలా పాత పుస్తకం, ఒక 15 ఏళ్ల క్రితం వచ్చిన పుస్తకం, 90ల్లో వచ్చిన పుస్తకం. 20-30 ఏళ్ళు అయిపోయింది. నా చేతికి వచ్చే 30 ఏళ్ళు అయిపోయింది. పాత కాపీ ఇది. ఇది చదివిన కొద్దీ నాకు, అంటే అప్పుడు మనకి పోర్న్ లేదు, ఈమె పోర్న్ ఇండస్ట్రీ అప్పటికే వెస్ట్లో బాగా ప్రచలితంలో ఉంది. కాబట్టి ఈమె ఏమంటుంది అంటే దీంట్లో అందాల పోటీల గురించి చాలా సవివరంగా విశ్లేషణ చేసి ఆమె ఏమంటుంది అంటే ఇది బ్యాక్లాష్ అంటుంది. బ్యూటీ ఇండస్ట్రీ అనేది మహిళా ఉద్యమాల మీద, మహిళల యొక్క పురోగతి మీద, ప్రోగ్రెస్ ఆఫ్ విమెన్ మీద పురుషాధిక్య సమాజం ఎదురుదాడికి దిగడము అంటుంది. ఎదురుదాడికి దిగినప్పుడు ఎప్పుడూ కూడా పురుష వ్యవస్థ ఏదైతే ఉంటుందో అది ఏమంటుందంటే స్త్రీకి స్త్రీయే శత్రువు అంటుంది. అదేవిధంగా నేను నీ శరీరాన్ని నమ్మట్లేదు కదా, నువ్వే నీ శరీరాన్ని నమ్ముకోవటానికి నేను నిన్ను సన్నద్ధం చేస్తున్నా. అట్లా తయారు చేయడం అనేది విషం ప్రతి చోట పాకిపోయింది అంటుంది.
ఈవెన్ హయ్యెస్ట్ బిజినెస్లో ఉండేవాళ్ళు కూడా, ఎగ్జిక్యూటివ్స్గా ఉండేవాళ్ళు కూడా లుక్స్ మీద కేంద్రీకరించడం. ఈ విషయం వర్కింగ్ విమెన్ అందరిలో పాకిపోయింది. దాంట్లో మీరు చాలా చక్కగా నిరూపిస్తుంది. ఏమనంటే జాబ్కి, రిసెప్షనిస్ట్ జాబ్కి అందంగా ఉండడం ఒక కొలమానం. కానీ నీ ఫ్యాక్టరీ వర్కర్స్కి కూడా వీళ్ళు ఏమంటారంటే వాళ్ళ ప్రయోగంలో ఇప్పుడు మీరు మనకి భారతదేశంలో చెప్పాలంటే ఇదివరకు ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ ఉండేది. ఆమె అది పూసుకోగానే ఆమెకి మంచి ఉద్యోగం వచ్చేది. అంటే నువ్వు అందంగా నిన్ను చేసుకోవడం వల్ల నీ జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి, నీ స్కిల్ వల్ల కాదు. అంటే ఒక రకంగా స్త్రీల శరీరాల్లో, స్త్రీల మెదడులో విషాన్ని నింపేసింది. బ్యూటీ మిత్ అంటే అసలు అందం అనేది ఒక భ్రమ అన్న దగ్గర ఈమె పెట్టింది. అందం అనేది ఎంత పెద్ద భ్రమ, ఇది ఎంత పెద్ద కుట్ర స్త్రీల శరీరాల మీద జరుగుతోంది. స్త్రీని ఒక అందం ద్వారా స్త్రీకి వ్యతిరేకంగా నిలబెట్టి దాన్నే సాధికారత అని చెప్పడం ద్వారా అసలు మొత్తం ఇండస్ట్రీస్లో కానీ ఉత్పత్తిలో కానీ ఆమెకుండే హక్కులన్నిటినీ తీసిపడేయడం ఒక రకంగా. దానికి ఆవిడ ఏం చెప్తుందంటే నియో లిబరలిజం వచ్చిన 90s నుంచి, అదే నియో లిబరల్ బ్యూటీ ఏంటంటే ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్లోకి విమెన్ వెళ్ళారు. దాని నుంచి భయపడిన తర్వాత ఎట్లా స్త్రీల శరీరాలని వాడాలి, వీళ్ళు అసలు ఇలా మారిపోతే ఎట్లా, ఒక పెద్ద జంకు అసలు వాళ్ళ వ్యాపార ప్రపంచం నుంచి ఒక భిన్నమైన సంస్కృతికి వెళ్ళిపోతే ఎట్లా. కాబట్టి అంతవరకు కొంచెం కొన ఊపిరితో నడుస్తున్నటువంటి, అక్కడక్కడ ర్యాండమ్గా నడుస్తున్నటువంటి ఈ బ్యూటీ ఇండస్ట్రీని, బ్యూటీ కంటెస్ట్ని మొత్తం ఒక ఛానలైజ్ చేసి ఒక పద్ధతిలో పెట్టి దానికి విశేష ప్రచారం కల్పించడం ద్వారా స్త్రీల మీదని వాళ్ళ ఉత్పత్తిలో వాళ్ళ భాగస్వామ్యం వైపు నుంచి మరలించటమే కాదు, జ్ఞాన సముపార్జనలో వాళ్ళ తపనని తక్కువ చేయటమే కాదు, వాళ్ళ నైపుణ్యాల వైపు వాళ్ళు వెళ్లకుండా చేయటమే కాదు. అది ఏం చెప్పింది అంటే కేవలం నీ అందం మీద మాత్రమే నువ్వు ఆధారపడాలి అని చెప్పింది. అదొక్కటే చెప్పలేదు. అదేం చెప్పిందంటే నీ పునరుత్పత్తి. ఇప్పుడు మనకి పునరుత్పత్తి అంటే చెప్తున్నాం. ఇప్పుడు మాతృత్వము అనేది దాదాపు 90s వరకు అది ఒక పెద్ద విషయం కింద ఉండేది, చర్చా విషయం కింద ఉండేది. ఇప్పుడు లేదు. ఇప్పుడు నీకు మాతృత్వం కూడా అది అక్కడక్కడ సంచలన న్యూస్లో వాళ్ళు చంపారు వీళ్ళు చంపారు అన్నప్పుడు క్వశ్చన్ మార్క్ తప్ప అసలు ఈ బ్యూటీ ఇండస్ట్రీలో మాతృత్వం గురించి కూడా ఎక్కడ లేదు. అంటే నీ పునరుత్పత్తి, నీ శరీరాల మీద ఉండే నియంత్రణని నువ్వు వ్యాపార ప్రపంచానికి అప్పచెప్పే దశకి తీసుకొచ్చింది ఈ బ్యూటీ ఇండస్ట్రీ అని చెప్తుంది. దాంతోపాటే ఇదేం చెప్తుంది, పాతకాలంలో బ్యూటీ అండ్ ద నైట్, ఒక అందగత్తె, ఒక సౌందర్య రాశి, ఒక యువరాజు వచ్చి గుర్రం మీద ఎత్తుకుపోవడం అనేది ఫెయిరీ టైల్స్ నీకు ప్రతి చోట ఉంటాయి. మనకి సంబంధించి ప్రబంధ కావ్యాల్లో ఉన్నాయి. ఒక సౌందర్య రాశి ఉంటుంది, ఆమె బంగారు వెంట్రుకలను కూడా చిన్నప్పుడు విని ఉంటావు ఈ కథలు ఉంటుంది. ఒక యువరాజు వచ్చి ఆమెను ప్రేమించి తీసుకుపోతాడు. అంటే స్త్రీల శరీరమే అందంగా ఉండడం అనేది స్త్రీల బాధ్యత, అందంగా ఉండే స్త్రీని పొందడం అనేది మగవాడి యొక్క అచీవ్మెంట్. అంటే మళ్ళీ ప్రబంధ కాలానికి కాన్సెప్ట్లో దాని అంతర్లీనమైన అభిప్రాయంలో, భావనలో మన అక్కడికి తీసుకెళ్ళి నిలబెట్టింది. అంతా వెనక నడుస్తున్నాం అన్నమాట. సో దాన్ని బ్యూటీ మిత్. బ్యూటీ ఇండస్ట్రీ, బ్యూటిఫికేషన్ ఆఫ్ ద బాడీ ఈజ్ ఈక్వల్ టు పోర్న్ ఫర్ ద మేల్ గేజ్. వాళ్ళ మగవాడి యొక్క దృష్టిని, చూపుల్ని ఆకర్షించడానికి స్త్రీ శరీరాన్ని ఇట్లా తయారు చేయడం, మలచడం, రూపాంతరం చెందించడం అనే ప్రక్రియ ఏదైతే ఉందో అది ఒక పార్నోగ్రఫీ. అంటే నువ్వు రేపెళ్ళి ఎదురుగా కూర్చునే వాళ్ళు ఏ రకమైన దృష్టితో స్త్రీ శరీరాన్ని చూస్తారు? ఈమె దేవత అని చూస్తారా? మన సంస్కృతి పరులు, భారతీయ సంస్కృతి పరులు చెప్పి ఈమె దేవత, ఈమెకి హారతిద్దాం అని చూస్తారా? చెప్పు నాకు కాదు కదా. సో అందుకని ఇది ఒక మంచి పుస్తకం. అట్లనే ఇంకొక పుస్తకం కూడా, ఇంకొక 2-3 పుస్తకాలు బ్యూటీ ఇండస్ట్రీ మీద ఉన్నాయి. చాలా మంచి అధ్యయనాలు లేటెస్ట్గా కూడా జరిగినాయి. ఇది 30 ఏళ్ళు ఓల్డ్ది, కానీ లేటెస్ట్గా ఒక 3 ఏళ్ల క్రితం ఒక 4-5 పుస్తకాలు వచ్చినాయి. ఎందుకంటే వాళ్ళు యూరోపియన్ కంట్రీస్లో వాళ్ళు చాలా ఈ విషయం మీద, ఈ బ్యాక్లాష్ మీద,
ఈ రకమైన మానవ వనరుల్ని అందం వైపు, శరీరాన్ని చెక్కుకునే పని వైపు మళ్లించటం వల్ల మానవ వనరుల అభివృద్ధిలో జరిగే నష్టం ఎంత అనే దాని మీద వాళ్ళు కేంద్రీకరిస్తున్నారు. ఇట్స్ అన్ ఎకనామిక్ వాల్యూ. ఇది ఒక ఎకనామిక్ వాల్యూ కింద తీసుకొచ్చారు. స్త్రీల శరీరాల్ని ఒక కరెన్సీ కింద మార్చారు. ఇది ఇండస్ట్రియలైజేషన్ అప్పటి నుంచి ఉంది, ఇప్పుడు పతాక స్థాయికి వచ్చింది. అంటే స్త్రీల శరీరం పెట్టుబడి కరెన్సీ, ఒక మారక ద్రవ్యం. మార్చిన తర్వాత క్వశ్చన్ ఎరైజెస్. ఒక దేశంలో ఒక ఉత్పత్తిని పెంచాల్సిన నైపుణ్యాలు, అది ఫ్యాక్టరీనా, అది పొలమా, పక్కన పెట్టు. ఈ నైపుణ్యాలు మానవ వనరులే కదా. మానవ వనరులు, ప్రకృతి వనరులు కలిపితేనే కదా ఉత్పత్తి. మరి ఈ మానవ వనరుల్ని నువ్వు చేతులు నాజుగ్గా ఉండాలా, నువ్వు అసలు ఏం పట్టుకోవడానికి లేదు, రెంచి పట్టుకోవద్దు, టూల్స్ పట్టుకోవద్దు, లేకపోతే నువ్వు మన మౌజ్ కూడా పట్టుకోవద్దు. సరే పలుగు పారలు పక్కన పెట్టండి, అవి శత్రువులు ఆడవాళ్ళకి. సో ఇవేం పట్టుకోవద్దు. మరి ఉత్పత్తి ఏమవుతుంది? మానవ వనరులు ఏమవుతాయి? మానవ వనరుల కొరత ఏర్పడుతుంది కదా. దాని మీద వాళ్ళు ఎందుకు, కారణం ఏంటంటే వాళ్ళకి ఓల్డ్ సొసైటీస్ అయిపోతున్నాయి కనుక యంగ్ జనరేషన్లో హాఫ్ ఆఫ్ ద పాపులేషను నేను అందంగా తయారవుతాను అని మొదలు పెడితే హ్యూమన్ రిసోర్సెస్ ఏమవుతాయి ఆ దేశానికి సంబంధించి? అది కూడా ఒక పెద్ద కన్సర్న్ కదా. అంటే బ్యూటీ ఇండస్ట్రీ తనంతట తనుగా కొంత ఉత్పత్తులు చేస్తున్నప్పటికీ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే ఉత్పాదనతో, ఉత్పత్తి, మానవ సమాజం ముందుకెళ్ళటానికి అవసరమయ్యే సాంకేతికమైన పరిజ్ఞానము, ఉత్పత్తులు, నిజమైన ఉత్పత్తులు, వస్తూత్పత్తులు ఏవైతే ఉన్నాయో వీటితో ఇది పోటీ పడగలుగుతుందా? దీని అవసరాలు ఎప్పటి వరకు? ఇప్పుడు నాకు అన్నం బియ్యం కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తే నువ్వు ఫెయిర్ అండ్ లవ్లీ కొనవు కదా. రెండిటి చాయిస్లో ఆకలే జయిస్తుంది. మరి నీకు ఆకలి జయించేటప్పుడు బియ్యం ఉత్పత్తి చేసేవాళ్ళు లేకపోతే, ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకొని పూసుకొని కూర్చునే వాళ్ళ సంఖ్య పెరిగిపోతే ఆ డిమాండ్ని ఎట్లా చేస్తావు అనేది ఒక పెద్ద ఎకనామిక్ క్వశ్చన్గా ఉంది. కాబట్టి దాని మీద స్టడీస్ చాలా విస్తారంగా జరుగుతున్నాయి. బ్యూటీ ఇండస్ట్రీ స్త్రీల శరీరాలకి వ్యతిరేకమైందా, అసలు ఈ సుదీర్ఘకాలంలో యూరోపియన్ సమాజాల్లో ఉత్పాదకతకి సంబంధించి దీని ప్రభావం ఎంత అనేది కూడా ఒక పెద్ద స్టడీ జరిగింది. అంటే ఇది పని సంస్కృతిని దెబ్బతీస్తుంది. డెఫినెట్లీ పని సంస్కృతిని, తద్వారా నైపుణ్యాలని, తద్వారా మొత్తం మీద వస్తూత్పత్తిని. ఇది మొత్తంగా చూసుకుంటే ఇది దేశం యొక్క అభివృద్ధికి అడ్డంకే తప్ప ఇదేం పెద్ద, ఇది దేశంలో వేరు పురుగు లాంటిది. కింద నుంచి తింటూ ఉంటుంది, పైన చాలా అందంగా ప్లాస్టిక్ ఆకులు పెట్టి చూపిస్తున్నారు మనకి. అది మొత్తం చెట్టుని కింద నుంచి తింటూ ఉంది. ఈరోజు ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత ఈ పోర్నోగ్రఫీ ఇలాంటివి మురికి వరదలా పారుతున్న ప్రస్తుత సందర్భంలో మహిళల్ని ఇంకా ఒక విలాస వస్తువుగా, ఒక సెక్సువల్ ఐకాన్గా, ఒక దృష్టికోణాన్ని ప్రతిబింబిస్తున్న సినిమాలు ఇవన్నీ ప్రబలిన ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి బ్యూటీ కాంటెస్ట్లు ఎలాంటి మైండ్ సెట్ని సమాజంలో ఇన్వైట్ చేస్తుంది? ఇది తరాల మీద, యువతరం మీద, భావితరాల మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఇది స్త్రీల శరీరాల మీద రెస్పెక్ట్ లేకపోవడానికి, స్త్రీలు ఒంటరిగా కనపడితే దాడి చేయొచ్చు అనే భావన రావడానికి ఈ రకమైన ఎగ్జిబిషనిజం ఆఫ్ విమెన్స్ బాడీ, కమాడిఫికేషన్ ఆఫ్ విమెన్స్ బాడీ, ఆబ్జెక్టిఫైయింగ్ ఆఫ్ విమెన్స్ బాడీ, స్త్రీల శరీరాన్ని ఒక వస్తువుగాను, ఒక వినిమయ సరుకుగాను అంగట్లో పెట్టింది ఏదైతే ఉందో ఆ ఆర్థిక విధానాల ఫలితమే స్త్రీల మీద జరుగుతున్న లైంగిక దాడులు. మొదట లెట్ us బీ క్లియర్ అబౌట్ ఇట్. రెండోది పార్నోగ్రఫీ కానీ లేకపోతే సినిమాలు. పార్నోగ్రఫీ, సినిమాలు అని విడివిడిగా చెప్తే ఎట్లా అబ్బా? యానిమల్ ల్యాండ్ సినిమాలు వచ్చిన తర్వాత ఈ రెంటికి పెద్ద తేడా ఏమీ నాకు అప్పుడు కనపడలేదు, ఇప్పుడు కనపడలేదు. మొన్న ఎవరో ఒక ఫ్రెండ్ అంటున్నాడు యూరోప్ నుంచి వచ్చి, మీకు మీది సాఫ్ట్ పోర్న్ అనేది మీకు అలౌడ్ కదా అన్నా నేను. అంటే అతను అంటున్నాడు, మీకు సాఫ్ట్ పోర్న్ అలౌడ్ కాదా, మీరు చూసేదంతా సాఫ్ట్ పోర్నేగా అన్నాడు. గెస్చర్సు, డ్యూయెట్లు ఏం చూపిస్తున్నాయి అవి? అవే కదా ఇప్పుడు సంభాషణలు, లాంగికం నుంచి. అందుకని
ద హోల్ థింగ్ ఈజ్ మన హీరోయిన్లు ఏం చేస్తారు, ఎవరికన్నా వెన్నెముకుందా అక్కడ? వాడు కనపడతాడు 100 మందిని కొట్టేసేవాడు కనపడితే వాడు రక్తపాతం బిందెల కొద్దీ. ఈమెం చేస్తుంటుంది, అప్పుడప్పుడు గెంతుతూ ఉంటుంది, ముద్దు ముద్దు మాటలు చెప్తూ ఉంటుంది. అది కాకుండా ఉండే హీరోయిన్లు ఎంతమంది వెన్నెముక కలిగిన వాళ్ళు చెప్పండి నాకు. తెలుగు ఇండస్ట్రీలు కానీ ముంబై ఇండస్ట్రీ, వీళ్ళకి క్రియేటివ్ అని చెప్పుకుంటారు. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కానీ దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే వీళ్ళని తిట్టడం కోసం కాదు. మాట్లాడుతుంది ఏంటి అంటే యూత్ ఆలోచనలో ఏం తేడా అవసరం. ఓ మిత్రుడు చెప్తున్నాడు, ఓ పిల్లొచ్చి సైకాలజిస్ట్ మిత్రుడు, నేను ఇట్లంటే నా క్లాస్లో అందరూ ఫిదా అంకుల్, గా పొల్ల ఇంతంతుంది, బక్కగుంది, ముఖంలో ఏం చూద్దామన్నా లేదు, గా పొల్ల ఇట్లా అని మనం ఇట్లా అంటే ఫిదా అంకుల్ అంటుంది, ఏమిటి భ్రమలు అని ఆయన నన్ను అడిగాడు. మీరు ఆడపిల్లలతో రెగ్యులర్ మాట్లాడుతుంటారు కదా, ఏంటి భ్రమలు అంటే, మరి ఆ భ్రమలు మనం సృష్టిస్తున్నాం. అందం ఒక మానసిక రోగం అయ్యేంత భయంకరంగా మనం యూత్ని సృష్టిస్తున్నాం. స్త్రీల శరీరం ఒక వస్తువు అనే ఒక మానసిక రోగానికి గురయ్యే యువకుల్ని మనం సృష్టిస్తున్నాం. లేకపోతే సమాజంలో ఇంత హింస ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే దానికి పునాది, దానికి ఫీడింగ్ ఇచ్చేది సినిమా ఇండస్ట్రీకి శరీరాలు కావాలి. సో నీకు ఇక్కడి నుంచి వస్తారు. నీకు యాడ్ ఏజెన్సీలకి శరీరాలు కావాలి, ఇక్కడి నుంచి వస్తారు. యాడ్ ఏజెన్సీలకిను ఇప్పుడు సినిమాలకి ఏమైనా తేడా ఉందా? ఏం లేదు కదా. సో ఇక్కడి నుంచి వస్తారు. తర్వాత నీ టూరిజంకి కావాలి. అందాల రాణులు చెబితే తప్ప పిల్లలకి పౌష్టికాహారం పెట్టాలి అని మన ఆడవాళ్ళకి తెలియదు పాపం. అందుకని వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్ల కింద ఉంటారు, పోలియో డ్రాప్లు వేయడం వాటికి సంబంధించి. ప్యాథటిక్ అంటే దయనీయమైన పరిస్థితుల్లో ఒక రోగగ్రస్తమైన సమాజాన్ని, మానసిక రోగుల సమాజాన్ని తయారు చేస్తోంది. కుటుంబాల గురించి కాదు, సమాజం గురించి కాదు, దేశం గురించి కాదు, రాజకీయాల గురించి కాదు, పోనీ తమ నైపుణ్యాలు, తమ ఉత్పాదకత, తమ ఆత్మవిశ్వాసం, తమ ఆత్మనిర్భరత ఏమంటారు, సొంత కాళ్ళ మీద నిలబడ్డాం, ఆత్మనిర్భర్ భారత్ కాదు. ఏంటి అంటే నా అందం మీద, నా ఒక ఇల్యూజన్, ఒక భ్రమాన్వితమైన ఒక రూపం మీద నేను నిలబడ్డం అనే ఇసుకలో పేక మేడలు, అది ఇసుకలో కూడా మేడ కూడా కాదు, పేక మేడలు కట్టి సముద్రం ఒడ్డున చూపించటం, ఇది అందాల పోటీ, అంతకంటే ఏం లేదు. చివరగా అంటే తెలంగాణ సంస్కృతినే కాదు, మానవీయ సంస్కృతి నిలబెట్టాలనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ సందర్భంలో ఇలాంటి విషయాలపైన ఎలా స్పందించాలి? ఇప్పుడు మానవీయ సంస్కృతి అంటే నువ్వు బానిస వ్యాపారాన్ని అనుమతిస్తావా, వెట్టి చాకరీని అనుమతిస్తావా, బాండెడ్ లేబరీని? ఇవాళ న్యూస్ చదువుతున్నాను నేను, ఆయన ఎవరో పెద్ద వ్యాసం రాశాడు హిందువులు. వెట్టి చాకరీ ఎట్లా నడుస్తోంది, మానవ అక్రమ రవాణా ఎట్లా నడుస్తోంది వెట్టి చాకరీ కోసం అని. వెట్టి చాకరీని నిషేధించాం, వీళ్ళు కాంట్రాక్టుల పేరు మీద చేసేది అదే కదా. ఒక ఏడాది పాటు ఈ అందాల రాణులు వెట్టి చాకరీ చేస్తారు. వాళ్ళు ఏం తింటున్నారు, ఒక చర్మం మీద ఒక గోరు ముక్క విరిగినా వాళ్ళ 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 నిఘాలో ఉంటుంది. అది వెట్టి చాకరీని ఆమోదిస్తావా, బానిస వ్యాపారాన్ని ఆమోదిస్తావా, మానవ శరీరాన్ని కించపరచడాన్ని, దాని హుందాతనాన్ని, గౌరవాన్ని కోల్పోవటాన్ని నువ్వు ఆమోదిస్తావా? ఇవన్నీ అమానవీయ సంస్కృతులు. కాబట్టి మేము మనుషులు అని చెప్పుకునేవాళ్ళు మానవ దేహానికి, సుదీర్ఘకాలపు మానవ సమాజ పరిణామంలో మనం ఏర్పరచుకున్న విలువలకి ఇది ఒక విధ్వంసక శక్తి కింద, బుల్డోజింగ్ కింద తయారైంది. సో ఈ బుల్డోజర్ని మన మనసుల్లోనన్నా ఆపడానికి మనం సిద్ధంగా ఉన్నామా అనేది నా ప్రశ్న. మానవీయత అంటే అక్కడ పోతున్న కుక్కకి రొట్టె పెట్టడము, అక్కడ కూర్చున్న బిచ్చగడ గుడిబిట్ల మీద 10 రూపాయలు వేయడము కాదు. మానవ సమాజంలో ఉండే అన్ని రకాల భావజాలాల్లో నువ్వు ఈ ప్రమాణాన్ని పెట్టుకున్నావా అనేది ప్రశ్న. వండర్ఫుల్ అక్క, అసలు ఎక్సలెంట్. ఆ అనాలిసిస్ మీరు తప్ప ఇంకెవరు చేయలేరేమో అంటే నాకు తెలుసు, ఎందుకు చేయరు అంటే మాకు తెలుసు అక్క, మా పరిధిలో. ఎక్సలెంట్ అక్క. ముఖ్యంగా పాయింట్ చెప్పారు కదా, బ్యూటీ అనే దాని వెనకాల ఉన్నటువంటి దారుణం. హింసించుకుంటారు భయంకరంగా వాళ్ళ శరీరాలను వాళ్ళు. ఐశ్వర్యరాయ్ దగ్గర నుంచి అందరూ ఎంత హింసబ్బా. సో విన్నారు కదా, ప్రపంచ సుందర పోటీలు అంటే ఇవి తెలంగాణ అస్తిత్వానికి
ఏవో మేలు చేసేవి కావు. ఇవి మానవీయ సమాజానికి ఒక గొడ్డల పెట్టు. మనుషుల ఆలోచనలను కలుషితం చేసే ఇలాంటి పోటీల్ని మనమంతా వ్యతిరేకిద్దాం. ధన్యవాదాలు.